లేదు సార్ ఇక్కడ. ఆహా! ఓకే. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఎంతో అద్భుతమైన జన్మనిచ్చి నన్ను ఈ లోకానికి పరిచయం చేసినటువంటి నా తల్లిదండ్రులకు, ఆధ్యాత్మికత తెలియనటువంటి నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించి వేలాది మంది ఆత్మబంధువులను ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మరి ఈరోజు మహాశక్తి పిరమిడ్ జూమ్ క్లాసులు నిర్వహిస్తూ ఎంతో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సేవను కొనసాగిస్తున్నటువంటి మాధవి మేడం కుటుంబ సభ్యులకు, అలాగే ఈ జూమ్ క్లాసులో ఇచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధ్యానాభివందనాలండి. నిజంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య మా చిన్ననాటి మిత్రుడు ఒక ఆయన కలిశాడండి. ఆయన సరే చాలా కాలం అవుతుంది కదా కలిసినట్టు క్వశ్చన్ ప్రశ్న ఏది ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అన్నాడు. ప్రస్తుతం నేను జీవనోపాధి కోసం పాటుపడటం మానేసి జీవితాన్ని సృష్టించుకోవడం కోసం జీవిస్తున్నాను అన్న కొంచెం ఎకాదిగా చూశాడు. అదేంటి? అవును మిత్రమా, నువ్వు విన్నది నిజమే. ఈ లోకంలో అందరూ కూడా బ్రతకాలని కోరుకుంటారు. బ్రతకటం అంటే ఆ శరీరానికి కాస్త ఆహారం ఇస్తే చాలు, ఆ శరీరం ఎప్పుడు బ్రతుకుతూనే ఉంటుంది. కానీ నేను మాత్రం జీవించాలి అనుకుంటున్నాను. అందుకే నా వృత్తిని ప్రవృత్తిని మార్చుకొని ఎల్ఐసి ఏజెన్సీని సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ఇచ్చే ఎల్ఐసి కమిషన్ కూడా ప్రణప్రాయంగా వదిలేసి ఈరోజు జాన ప్రచార నిమిత్తంలో వివరిస్తున్నారనగానే కొంచెం ఏంటి పెట్టి ఏమైనా తిక్క పెట్టిందా అని పిచ్చి పెట్టిందా అని ఎగాదిగా చూడటం మొదలుపెట్టి. అవును మిత్రమా, మీరు ఇందు కూడా నిజమేను. మహాత్ముల బోధన ప్రకారంగా తమను తాము అధ్యయనం చేయటం జ్ఞానం, ఇతరులను అధ్యయనం చేయటం వివేకం, తమను తాము అధ్యయించడం జ్ఞానం అన్నారు. అందుకని ఇతరులు ఏం చేస్తున్నారో చూడటం మానేశారు, ఎలా మాట్లాడుతున్నారో గమనించడం మానేశారు. నిరంతరం నన్ను నేను గమనించుకుంటూ నా ఆలోచనలు, నా వ్యవహారాలు ఎలా ఉన్నాయో ప్రతి క్షణం గమనించుకుంటూ ధ్యానం అనే మహా బ్రహ్మాస్త్రం ద్వారా ఆనందలోకాలను విహరిస్తున్నాను మిత్రమా అన్న. నిజంగా పాపం తనకి మతిపోయినట్టుంది, వీడికి ఏదో కొంచెం మెంటల్ స్కూలు లూజ్ అయ్యి ఏదో మతి భ్రమించినట్టుంది అని చెప్పి కొంచెం అనుమానాస్పదంగా చూస్తున్నాడు. ఆయనే కాదండి, మరి మీలో చాలా మంది కూడా ఇదే భావంతో ఉంటారేమో. నిజంగా నాకు పిచ్చే పట్టింది, ఆనందమైకం అనే ఒక పిచ్చి పట్టింది. ఈ పిచ్చి పట్టబట్టే మరి ఈ భౌతిక జీవితంలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలన్నింటిని వదిలేసి కేవలం ధ్యానం అంటూ ధ్యాన ప్రచారం అనే పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నటువంటి ఒక తిక్క రామిరెడ్డి నేనే. మరి ఈ తిక్క రామిరెడ్డి గురించి కొంచెం పరిచయం చేసుకోవాలి కదా. అందుట్లో నిన్న కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారని చెప్పడం జరిగింది. అందువల్ల క్లుప్తంగా నన్ను పరిచయం చేస్తారు. నా ఇంటి పేరు రామిరెడ్డి, నా ఒంటి పేరు రామిరెడ్డి, నా ఇంటి పేరు కళ్ళం. అలాగే మా జన్మస్థలం గుంటూరు జిల్లా నూతకి గ్రామం. ఒకనాడు పరమ నాస్తికుణ్ణి, ఈనాడు పరమానంద భరితుడు.
ఒకనాడు పత్రిజీకి బాగా వ్యతిరేకిని, ఈనాడు ఆయనకు ఆత్మీయ అంతరాత్మ. ఒకనాడు మా పూర్వులు, ఒకనాడు మా నివాసం పూర్వుని నిలయం, ఈనాడు మా ఆవాసం ఒక ధ్యాన నిలయం. ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో కృష్ణానది తీరం, 5 కోట్ల ఆంధ్రులను నడిగుట్టున ఒక ధ్యాన కేంద్రం ఈనాడు మా కుటుంబ సభ్యులకు ఒక స్వర్గసీమ, మానస సరోవరం. హిమాలయ మంచు కొండలలో వెలసిన ఆ మానస సరోవరం సృష్టి మనకిచ్చిన బహుమానం. కృష్ణానది తీరంలో వెలసిన ఈ మానస సరోవరం ప్రకృతి మనకి ఇచ్చిన వరం. ఇందులో ధ్యానం చేస్తే పులకరిస్తుంది నర నరం, అవుతుంది విశ్వశక్తి మన పరం, మారుతుంది మన యొక్క స్వరం. ఇక జీవితం అంతా సుందరం సుందరం సుందరం. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించినటువంటి బ్రహ్మర్షి పితామహ భత్రిజీకి మరొక్కసారి ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే క్లుప్తంగా మరి నేను ఈ ధ్యాన జీవితంలో ఎలా వచ్చాను, చాలా మంది వినే ఉంటారు, అందుకే క్లుప్తంగా చెప్తాను. మై డియర్ ఫ్రెండ్స్, 32 సంవత్సరాల పాటు ఎల్ఐసి ఏజెన్సీ వృత్తిలో కొనసాగుతూ ఆధ్యాత్మికత అనే పదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ హేతువాదిగా, నాస్తికుడిగా జీవితాన్ని కొనసాగిస్తున్న సమయం. నాకు ఏ విద్యార్హతలు లేవండి, నాకు ఏ నీతి శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియవు. కానీ నాకు తెలిసిందలా ఒక్కటే, ఏదైనా సరే అందరూ చెప్పింది వింటాను, నచ్చింది చేస్తాను, చేసిందే చెప్తాను. ఇంతవరకే నాకు తెలిసింది. మరి చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా ఆధ్యాత్మికతనే కాదండి, ధ్యానాన్ని కూడా చాలా హేళన చేసినటువంటి పరిస్థితి. 10 సంవత్సరాల క్రితం ఒకరోజు పేపర్ చదువుతుంటే ఆ పేపర్లో పాంప్లెట్ క్రింద పడితే అందులో ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సంకల్ప శక్తిదాయిని, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అన్న 4 పదాలు చదివిన తర్వాత ఎక్కడ లేని కోపం, కసి, ఆవేశంతో ఆ పేపర్ను వండుతట్టి నలిపి చెత్తబుట్టలోకి విసిరేశారు. కానీ చిత్రం ఏమిటంటే ఈ రోజు మరి అవే పదాలను కొన్ని లక్షల పాంప్లెట్లుగా ప్రింట్ చేసి ఊరూరా పెంచి ధ్యాన ప్రచారం చేయటం అంటే ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగానే ఉంది. మొట్టమొదటిసారిగా మాట చెప్పాలంటే అసలు ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లోకి నా భార్యకి బలవంతం మీద లాక్కురాబడ్డా. 10 సంవత్సరాల క్రితం బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో 5,000 మంది 5 గంటల సేపు ధ్యానం చేస్తుంటే ఏం జరుగుతుందో చూద్దామనే ఉద్దేశంతోనే నేను అందులో ధ్యానం చేస్తూ మొదలుపెట్టి 5 గంటల పాటు ఏకదాటిగా ధ్యానం చేసిన తర్వాత అప్పటి వరకు కూడా నిరంతరం ఆనందం ఆనందం నా సొంతం అనుకునే స్థితిలో ఉన్నటువంటి అహంకార స్థితిలో ఉన్న నాకు ఆ రోజు బ్రహ్మానంద స్థితిని పొంది ధ్యానం సకల భోగకారిణి అన్న సత్యాన్ని ప్రాక్టికల్ గా తెలుసుకోవడం జరిగింది. అలాగే 6 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ మోకాళ్ళ నొప్పులతో కనీసం ఒక్క మెట్టు కూడా ఎక్కి దిగలేని స్థితిలో ఉన్న నా భార్య 6 మాసాలు ధ్యానం చేసిన తర్వాత బెంగళూరు శ్రావణబెళిగల్ టెంపుల్ ని 620 మెట్లున్న కొండను అవలీలగా ఎక్కేలిగినప్పుడు ధ్యానం సర్వరోగ నివారిణి అన్న సత్యాన్ని అనుభవంగా తెలుసుకున్నాను. అదేవిధంగా
సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు అన్న పత్రిజీ యొక్క మాటను నమ్మి 58 సంవత్సరాల వయసు వరకు కూడా నాకు ఏమాత్రం ఈత రాని నీళ్ళంటే భయపడే నేను కృష్ణానది స్విమ్మింగ్ క్లబ్ లో జాయిన్ అయి ఈత నేర్చుకొని 6 మాసాలు సుదీర్ఘంగా సాధన చేసి ఈత నేర్చుకొని 60 సంవత్సరాల వయసులో 1.5 కిలోమీటర్ల దూరాన్ని జనవరి 26 కుక్కడేకిని 250 మంది పాల్గొన్నటువంటి ఈత పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి సన్మానం పొంది ధ్యానం సర్వశక్తి ప్రదాయిని అన్న సత్యాన్ని ప్రాక్టికల్ గా తెలుసుకోవడం జరిగింది. అంతేకాదండి 3 సంవత్సరాల పాటు ముచ్చటగా 3 సంవత్సరాలు పాల్గొని 3 సార్లు కూడా ఫస్ట్ ప్రైజ్ సాధించి హ్యాట్రిక్ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా 2017 సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖు నాడు అప్పటికి 64 సంవత్సరాల వయసు స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంటే మా మిత్రుల ప్రోత్సాహంతో విశాఖపట్నంలో ఆ ఈత పోటీల్లో పాల్గొన్నప్పుడు 4 ఈవెంట్స్ లో 3 గోల్డ్ మెడల్ 1 సిల్వర్ మెడల్ సాధించి ధ్యానం సర్వశక్తుల సమ్మేళనం అనేటువంటి పత్రిజీ వాక్కును నిరూపించుకోవడం జరిగింది. అలాగే 2018 సంవత్సరం జనవరి 22వ తారీఖుని స్విమ్మింగ్ మారథాన్ యాత్ర అనే పేరిట 15 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల పాటు నిర్విరామంగా ఇది 65 సంవత్సరాల వయసులో ఆ సాధన చేసిన తర్వాత పూర్తి చేసిన తర్వాత ధ్యానం సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు అన్న పత్రిక వార్తను మరోసారి కూడా నిరూపించుకోవటం. అదేవిధంగా ఈ లోకంలో ఎన్నో దానాలు ఉన్నాయి. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మించిన దానం లేదన్న సత్యాన్ని నమ్మి కృష్ణానది ఒడ్డునే మాకున్న కట్టుకున్న స్థలంలో ఒక ధ్యానాశ్రమాన్ని నిర్మించి అందులో ఒక పిరమిడ్ నిర్మించి ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదని అన్న సత్యాన్ని నిరూపించుకోవడం జరిగింది. సంవత్సరం కృష్ణా పుష్కర ధ్యాన మహోత్సవాల పేరిట 12 రోజుల పాటు పత్రిక యొక్క సారథ్యంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అదేవిధంగా ప్రతి పౌర్ణమికి అమావాస్యకి సజ్జన సాంగత్యం జ్ఞానానికి సంబంధించినటువంటి క్లాసులు నిర్వహించుకుంటూ అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిక యొక్క జన్మదినోత్సవ వేడుకలు శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ యొక్క జన్మదిన వేడుకలు పత్రిజీ స్వర్ణమాల దంపతుల వివాహ మహోత్సవ వేడుకలు ఆ ధ్యానాశ్రమంలో నిర్వహించుకొని 3 సంవత్సరాల పాటు ప్రతి ఆదివారం కూడా 1 డే క్లాస్ గా ధ్యాన సండే అనే పేరుతోటి 1 డే క్లాస్ నిర్వహించుకుంటూ ఈనాడు పిరమిడ్ మాస్టర్లందరికీ ఒక యాత్రా స్థలంగా మారినటువంటి నేటి మానస సరోవర ధ్యానాశ్రమం ఇదేనండి. ఇది క్లుప్తంగా నా యొక్క పరిచయం. మేడం అది వీడియో తయారైందా? తయారైంది సార్. ఒకసారి ఇదే సందర్భం కాబట్టి వీడియో కూడా ప్లే చేయండి, వీడియో చూస్తారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మిత్రులారా, చిన్నతనం నుంచి వాయిస్ బ్రేక్ అవుతుంది. అవును సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. సరే, నేను వీడియో ఆపుతాను. సార్ మీరు ఒక్క 5 minutes లో నేను ఆ వీడియోని ప్లే చేస్తాను. వీడియో ప్లే చేయండి, తర్వాత ఓకే సార్.
ఇప్పుడు దాకా వినిపించింది ఆ మాటలో? వినిపించాయి సార్, స్లోగా వస్తుందంట వాయిస్. ప్రాబ్లం. కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. హలో, ఇప్పుడు మాస్టర్స్ ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసి చెప్పండి మాస్టర్స్, ఎలా ఉంది అని. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు బాగానే వినిపిస్తుందా? పర్లేదు సార్, ఇంతకంటే ఇప్పుడు బెటర్. ఏమ్మా? ఇంత ముందు కంటే బెటర్ సార్, ఇప్పుడు ఓకే, పర్లేదు. ఇప్పుడు బాగా ఉందా? ఇది ఏంటో మరి కొంచెం ప్రాబ్లం వచ్చింది. కొత్తది కొనాలని చెప్పే ఉద్దేశంతో మనోడు చెప్పి అది ఆర్డర్ పెట్టాడు అన్నాడు, రిఫండ్ వస్తుంది. చూద్దాం. ఓకే అని చెప్తున్నారు సార్ ఇప్పుడు. ఓకే. ఒకవేళ మీకు సిగ్నల్ లేకపోతే వీడియో ఆఫ్ చేసుకొని ఇది చూసిన తర్వాత ఆపుతానులే. సరే సార్, చేయండి. ఓకే అన్నారు కాబట్టి ఒకసారి ఆ మానసరోవరం కూడా చూపించినట్లు అవుతుంది. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. మై డియర్ ఫ్రెండ్స్, చిన్నతనం నుంచి నా మధ్యలో ఒక కోరిక ఉండేది. అందరిలో కొందరు వాడిగా కాకుండా ఒకానొక్కడిగా ఉండాలనేది నా చేయమని. మన పుట్టుక కొందరికే తెలుస్తుంది, కానీ మన జీవితం మరి ఎందరికో తెలియాలి కదండి. అందుకోసం మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటే కానీ అది సాధ్యం కాదనుకునేవాడు. మరి గత 10 సంవత్సరాల నుంచి ఏమాత్రం ఆధ్యాత్మికత లేని నేను పత్రిజీ యొక్క జ్ఞానబోధన ద్వారా ఆధ్యాత్మం తెలుసుకొని ధ్యాన ప్రచార నిమిత్తం జిల్లాలే కాదు, రాష్ట్రాలే కాదు, దేశ విదేశాలలో కూడా, ముఖ్యంగా అమెరికా, దుబాయ్, షార్జా, అబుదాబి, అలాగే మరి సింగపూర్, మలేషియా ఇలాంటి దేశాల్లో కూడా ధ్యాన ప్రచారం చేసి రావడం జరిగింది. అందరినీ ఆనందంగా ఉంచే శక్తి లేని వాడిని, కానీ అందరూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకునేవాడిని. ప్రాణం పైకి పోతుంది, దేహం క్రిందికి పోతుంది, కానీ మంచితనం మాత్రం శాశ్వతంగా మిగిలిపోతుంది కదండి. వస్తుంది సార్, వీడియో వస్తుంది. ఓకే ఓకే, రాని చెప్తా ఉంటాం. ఓకే సార్. నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం, నవ్వుతూ జీవిస్తే పరమానందం అని కూడా సత్యాన్ని తెలుసుకున్నారు. అందరికీ, చాలా మందికి ఒక జీవితాశయంతో ఒకటి ఉంటుందండి. నాకు కూడా ఒక జీవితాశయం ఉంది. అదేమిటంటే, నేను ఈ లోకంలోకి వచ్చేటప్పుడు కొందరిని ఏడిపించి, నేను ఏడుస్తూ వచ్చి, నేను ఈ లోకంలోకి వచ్చేటప్పుడు నేను ఏడుస్తూ వచ్చి అందరిని నవ్వించాను. అలాగే నేను ఈ లోకంలో ఉన్నంత కాలం నవ్వుతూ అందరినీ నవ్విస్తూ పోయేనాడు కూడా ఆనందంగా పోతానండి. ఇదే నా జీవితాశయం కూడా. అది ఒకసారి పిరమిడ్ చుట్టూ గార్డెన్, ఒక పచ్చటి ప్రశాంతమైనటువంటి ప్రకృతి వాతావరణం, పెద్ద పెద్ద చెట్లు, కృష్ణానది తీరానే అంచునే ఉన్నటువంటి ఒక శక్తి క్షేత్రమైనటువంటి ధ్యానాశ్రమం. గత సంవత్సరం మార్చి 22ని పితామహ పత్రిజీ, మేము అంతకుముందు 20 సంవత్సరాల పాటు విజయవాడలో ఉండేవాళ్ళం. ఆయన అక్కడ దాన్ని లాంఛనంగా ఓపెన్ చేసి ప్రారంభించాడు. అదే రోజున లాక్డౌన్ స్టార్ట్ అయింది. నిజంగా మాకు ఒక వరమే. ఒక చక్కటి ప్రకృతిలో విహరిస్తూ మరి ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా గత సంవత్సరం నుంచి కూడా తీసుకున్నాం. ఇక్కడే ఆ రణకొండ ధ్వనులు, ఆ కాంక్రీటు జంగిల్ మధ్య కాకుండా ఒక ప్రశాంతమైనటువంటి ప్లేస్ లోకి రావటం అది ఎంతో జన్మజన్మలు పుణ్యఫలాన్ని భావిస్తుంది.
ఆ కనిపించేది శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కొండ అండి. ఇది ఇప్పుడు కొత్తగా మేము పైన 3వ ఫ్లోర్ లో హౌస్ చేసుకున్నటువంటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి పత్రిక ఓపెన్ చేసినటువంటి హౌస్. సరే, ఓకే ఫ్రెండ్స్, మరి మనం ఈరోజు క్లాసు ప్రారంభించుకోబోయే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు రిక్వెస్ట్ చేసుకోతున్నాను. బలము బలహీనత తెలియదు కానీ నేను ఏదైనా సరే 4 మాటలు చెప్పాలంటే అక్కడ నా ముందున్న వాళ్ళందరూ ఒక చిన్న పని చేయాలి. అదేమిటంటే అందరూ నవ్వాలండి. నవ్వితేనే మాట వస్తుంది. మరొకసారి నవ్వుతారా? ఎదురుకుంటే నవ్వు ఇచ్చేవాళ్ళేమో. మరి నవ్వంటే గుర్తొస్తుంది, ఒక 6 సంవత్సరాల క్రితం ఈ అబ్బూరు కోటేశ్వరరావు, నేను, పత్రిజీ అందరూ కూడా గోదావరి జిల్లాలో పర్యటన నిమిత్తం కార్లో వెళ్తున్నప్పుడు నేను ఒక మాట చెప్పానండి, ఒకసారి అధ్యాత్మ సత్యంగా. అదేమిటంటే, మనపై పూలు పడితే మనం పొలపై పడుకుంటే మొదటి రాత్రి, మనపై పూలు పడితే చివరి రాత్రి అంటే పెద్దగా నేను ఎప్పుడు చూడలేదు. అంత పెద్ద గొల్లు నవ్విన వేశారు పత్రిజీ. ఇప్పుడు కూడా అలా కనిపిస్తానే ఉంది. నిజంగా మాస్టర్స్, ఈ లోకంలో ఎన్నో అందాలు ఉన్నాయండి. ఎన్ని అందాలున్నా నవ్వుని మించిన అందం లేదనేది నా భావన. ఒప్పుకుంటారా మీరు? పాపాయి భోజనము, పత్రిజీ చిరునవ్వు ఎంత అందంగా ఉంటాయండి. దయలేవా? మనందరికీ తెలుసు, కీర్తి స్టేషన్ జంజాల గారు నవ్వుల గురించి 3 మాటలు చెప్పాడు. నవ్వితే అందం, నవ్వించటం యోగం, నవ్వటం భోగం, నవ్వలేకపోవటం రోగం అన్నారు. అలాగే నాకు కూడా 3 మాటలు స్ఫురిస్తున్నాయి. నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం, నవ్వుతూ జీవిస్తే పరమానందం. మరి మనకి అందం కావాలో, ఆనందం కావాలో, పరమానందం కావాలో మనమే తెలుసుకోవాలండి. సరే, ముందుగా నేను ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత, అంటే ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, అవన్నీ చాలా వీడియోలు వచ్చినాయి. పిఎంసి వాళ్ళు కూడా దాన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. ఈ ధ్యాన జీవితంలోకి వచ్చిన తర్వాత నేను కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవడం జరిగిందండి. వాటిని గురించి ఇక్కడ కొద్దిగా ప్రస్తావించుదాం. మిత్రులారా, ఏమంటే వినిపిస్తుందమ్మా? చాలా క్లారిటీగా ఉందా? ఇంకా కొంచెం గట్టిగా కావాలి సార్, సౌండ్ లో ఉంది. కొంచెం క్లారిటీ లేదు సరిగ్గా. క్లారిటీ కూడా లేదా? కొంచెం ఆ సౌండ్ తక్కువ బట్టేమో సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అలాగే ఉందా? ఇప్పుడు పోయి ఉంటుంది. ఇది మైనస్ పెట్టాము. ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఓకే సార్. అంటే ఇక్కడ వర్షం, బాగా పెద్ద వర్షం పడుతుంది, ఉరుములు మెరుపులు, కొంచెం వాతావరణం కూడా సరిలేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే సార్. ఇప్పుడు ఓకే. ఇందాక కొంచెం పర్వాలేదా? పర్లేదు సార్. నా చిన్నతనం నుంచి ఆధ్యాత్మికత గురించి ఎన్నో అపోహలతో ఉండేవాడిని. కాషాయ కమండలాలతో, నుదుటి బొట్టులతో, పైరు గెడ్డాలతో సంసార బంధాలన్నీ తెంచుకొని అడవులకి వెళ్ళటమే ఆధ్యాత్మికత, ఇదే కావాలి అనుకునేవాడిని. అలాగే రోజు స్తోత్రాలు, పారాయణాలు, నామ జపాలతో గుళ్ళ పెడుతూ, పూలు పండుతో పూజిస్తూ
ఉపవాస దీక్ష చేస్తుంటే ఇదేనా ఆధ్యాత్మికత, ఏమిటి పిచ్చి అనుకునేవాడిని. తన ఇంట్లో పూజ గది నిర్మించుకొని స్థలం ఉన్నంత వరకు పట్టినన్ని భగవంతుడి ఫోటోలు పెట్టి ధూప దీప నైవేద్యాలతో పటంకు దండ పెడుతుంటే ఇదేం నాయన, ఇదేం ఆధ్యాత్మికత బాబు అనుకుంటూ వీటన్నింటి మీద అసలు ఏమాత్రం నమ్మకం లేని నేను ఆధ్యాత్మికత అనే పదాన్నే బాగా వ్యతిరేకించేవాడిని. కానీ ధ్యాన జీవితంలోకి వచ్చిన తర్వాత నిజమైన ఆధ్యాత్మికత ఏంటో బాగా తెలుసుకోగలిగాను. ఆధ్యాత్మిక జీవనం అంటే ప్రత్యేకంగా వేరే జీవితం అంటూ ఏమీ ఉండదండి. అది సరళమైన సహజమైన సార్ అన్మ్యూట్ అయ్యారు, మ్యూట్ అయ్యారు సార్. ఓకే. వచ్చిందా, లైన్ లోకి వచ్చిందా, వచ్చింది సార్, వచ్చింది సార్. మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చిందా? వచ్చింది సార్. వినిపించకపోతే చెప్పండి, ఇంకే అవసరమైతే పెద్దగా నడుస్తాను చేసేది. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అంటే ఇది. హలో, ఇప్పుడు మాట్లాడండి సార్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఏంటి వాతావరణ మార్పేనమ్మా ఇది? సిగ్నల్ సరే. ఓకే సార్, ఓకే సార్, కొంచెం సౌండ్ పెంచండి. ఓకే, సౌండ్ ఇది ఇటు పెడితే బెటర్, అటు పెడితే బెటర్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే సార్, కొంచెం లో ఉంది కానీ పర్వాలేదు సార్, ఇంత ముందు కంటే. ఇది ఇటు నొక్కాలో అటు నొక్కాలో తెలియట్లా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అనుకుంటా, చూద్దాం. సార్ మీరే కొంచెం గట్టిగా మాట్లాడాలి సార్. ఆధ్యాత్మిక జీవితం అంటే ప్రత్యేకంగా వేరే జీవితం అంటూ ఏమీ ఉండదండి. అది సరళమైన సహజమైన జీవనం మాత్రమే. అంటే ఏమిటని మీరు అడగవచ్చు. కనిపించే ఈ ప్రకృతి, కనిపించని ఆ పరమాత్మ తాకృతి మాత్రమే. ఈ కనిపించేటువంటి ప్రకృతి మనకి ఆ పరమాత్ముడు కనిపించడు కదా, దానికి ఆకృతి లాంటిదేనండి. అలాగే ఈ జగమంతటిని జగన్నాథుడిగా చూడటమే సరళ జీవనం. జనం అందరిలో ఆ జనార్దుడిని దర్శించటమే సహజ జీవనం అండి. అర్థమవుతుందా? వినపడుతుందమ్మా? హలో, వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్. నాకు కొంచెం వినపడినప్పుడు చెప్పండి, నేను చెప్పుకుంటా పోతా ఉంటాను. సరే సార్. వినపడినప్పుడు చెప్పేసేయండి, కొంచెం మళ్ళీ ఏదో మారుస్తాను. ఓకే సార్, మీరు అలాగే గట్టిగా మాట్లాడుకుంటే వెళ్ళండి సార్, వినిపిస్తుంది. అట్లాగే ఆధ్యాత్మికత అంటే లౌకిక జీవితం వదిలివేయటం కాదు. అసలు లేకపోతే ఉండమ్మా, ఒక్కసారి ఈ స్పీకర్ ఫోన్ ఇది తీసేసి మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అందుకే ఫోన్ దగ్గర పెట్టి మాట్లాడతాను. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్. ఇక ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్. అందుకే ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నానండి. ఇక ఆడియో వీడియో లేదు సరే సార్. ఫోన్ దగ్గర మనందరికి పరీక్ష పెడుతుంది వాతావరణం. ఆధ్యాత్మికత అంటే లౌకిక జీవితం వదిలివేయటం కాదండి. అలాగే నిత్య వ్యవహారాల నుంచి తప్పించుకోవటం కాదు.
వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించడమే. ఆరోగ్యవంతమైన శరీరం, నిర్మల పసి హృదయం యొక్క కలయికే ఆధ్యాత్మికత అండి. శరీరంతో చెమటలు చిందిస్తూ మనసుతో చిరునవ్వులు చిందించటం ఆధ్యాత్మికత. వేదనలో వెన్నెలను చూడటం ఆధ్యాత్మికత. కసాయిలో సాయిని చూడటం కూడా ఆధ్యాత్మికతే. నీకంటే అధికులు ఎవ్వరూ లేరని, నీకంటే తక్కువ ఎవరూ కాదని, సన్మానానికి అవమానానికి సమానత్వం స్వీకరించటమే ఆధ్యాత్మికత అండి. అలాగే జననం ఎంత సంతోషమో మరణం కూడా అంతకంటే ఆనందమని గ్రహించటమే ఆధ్యాత్మికత. ఈ సత్యం చాలా మంది చెప్తారేమో కానీ మరి ఈనాడు ఈ కరోనా మూమెంట్లో ఎంతో మంది మన సీనియర్ మాస్టర్లు కూడా మరణాన్ని ఎంత ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా అంగీకరిస్తున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నేను దేహాన్ని కాదు దేహిని, నేను శరీరాన్ని కాదు ఆత్మను అని చెప్పి మాటలు చెప్పడం కాదండి, అది ఆచరణలో చూపిస్తున్నటువంటి అద్భుతమైన మాస్టర్లు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకే దక్కింది. ఇప్పుడు సహజంగా పుట్టినప్పుడు మనం ఎంతో ఆనందంగా సంబరాలు జరుపుకుంటాం. మరి జననం మరణం రెండు కూడా అవి సమాంతర రేఖలుగా రెండుకి సమానమే అని చెప్పి సత్యాన్ని తెలుసుకొని జన్మించినప్పుడు ఎంత ఆనందంగా గడుపుకుంటామో మరణించినప్పుడు కూడా మరి అదే స్థితిలో ఉండటం అనేది అది ఎంతో ఆత్మజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళకే సాధ్యం. ఈ మధ్యనే మనకి పట్నాయక్ గారు అంటే విజయవాడ మాస్టర్ ప్రస్తుతం ఉద్యోగరీత్యా మనకి తిరుపతిలో ఉంటున్నాడు. ఆయన బాడీ వెకెట్ చేస్తే మొన్న ఆయన ఆత్మోపణం అని చెప్పి ఒక క్లాసు ఏర్పాటు చేసినప్పుడు ఇద్దరు కూతుర్లండి, ఎంత గ్రేట్ మాస్టర్స్ అంటే ఆ ఇద్దరు అమ్మాయిలు కానీ మరి ఆయన భార్య కానీ వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే నిజంగా మనసు ఉప్పొంగిపోతుంది. రియల్ మాస్టర్స్ అంటే వీళ్ళేనా అనిపించేటట్టుంది అనమాట. మరి ఆ మరణాన్ని కూడా అంత సహజంగానే సంతోషంగానే స్వీకరించడం అనేది అది అంత తేలికైన విషయం కాదండి. మరి ఇదే ఆధ్యాత్మికత అని తెలుసుకున్నానండి. అంతేగాని రోజు గుడి చుట్టూ తిరిగి పొర్లు దండాలు పెడితే ఆధ్యాత్మికత అనే పదం అనేది ఆధ్యాత్మికత అనిపించుకోదనేది నా భావన. సో మొదటి నుంచి నేను కొంచెం కమ్యూనిజం భావాలతో ఉన్న స్థితిలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ సంస్థలు ఎన్నో వెలిసి ఎన్నో మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలని ప్రోత్సహిస్తున్న తరుణంలో పత్రిజీ వాటన్నిటిని నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఖండిస్తున్నటువంటి మరి ఆయన బోధనలు విన్నాకే నేను బాగా ఆకర్షితున్నయ్యాను. అలాగే నా చిన్నతనం నుంచి జ్ఞానం అనే పదం ఒకటే తెలుసండి నాకు. అంటే జ్ఞానం అంటే విజ్ఞానం. నా దృష్టిలో ప్రాపంచికంగా బాగా సుఖాలు భోగాలు పొంది ఎంతో ఆనందంగా జీవిస్తే దీనికి ప్రత్యామ్నాయం ఏంటా అని చెప్పి అనుకున్నప్పుడు బాగా ఉన్నతమైనటువంటి చదువులు చదివి జీవితంలో బాగా ఆస్తులు అంతస్తులు సంపాదిస్తే అబ్బాయి వీడు ఎంతో జ్ఞానిరా విజ్ఞానిరా అనుకునేవాడిని. కానీ జ్ఞానం తర్వాత జ్ఞానం అంటే అది విజ్ఞానం కింద లెక్కానండి. విజ్ఞానానికి జ్ఞానానికి చాలా వ్యత్యాసం సంగతి తెలుసుకున్నాను. విజ్ఞానం అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ తెలుసుకోవటం విజ్ఞానం అవుతామో కానీ ఆత్మజ్ఞానం అంటే అసలు తన గురించి తాను తెలుసుకోవటం నిజమైన ఆత్మజ్ఞానం. అంటే మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకోవటమే ఇదే నిజమైనటువంటి ఆత్మజ్ఞానం. మరి ఈ ఆత్మజ్ఞానం ద్వారా నేను తెలుసుకోబట్టే సచ్చిదానందం, ఆత్మానందం, శాశ్వతానందం, బ్రహ్మానందం ఇంటూ కూడా తెలుసుకోగలిగాను.
నా దృష్టిలో చాలా మంది ఏదో ముక్తి కావాలి, మోక్షం కావాలి అంటారు. నా దృష్టిలో అయితే ఆ ముక్తి మోక్షాలు అంటే ఇక ఇంతకన్నా లేదు. ఆత్మానందం, శాశ్వతాన్ని బ్రహ్మానందం పొందినప్పుడే ముక్తి, మోక్షం, దుఃఖరాహిత్యం అనే సత్యాల్ని తెలుసుకోవడం జరిగింది. దీనికి తెలియాలంటే ఒక ఆధ్యాత్మికత మార్గం అని చెప్పి కూడా ఆ విషయాన్ని నమ్మానండి. అలాగే జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడాను కూడా గమనించాను బాగా. అజ్ఞాని ఏమనుకుంటాడు, నేను ఈ దేహంలో ఉన్న ఆత్మను గ్రహించలేని వాడే అజ్ఞాని. నేను దేహాన్ని అని భావించేవాడు. దేహం ఇంట్లో ఉంటే నేను ఇంట్లో ఉన్నాను, బస్సులో ఉంటే బస్సులో ఉన్నాను, కుర్చీలో కూర్చుంటే కుర్చీలో ఉన్నాను అనుకునేవాడే అజ్ఞాని. కానీ జ్ఞాని ఎలా ఉంటాడు తెలుసా, నేను ఈ దేహంలో ఉన్న ఆత్మను అని గ్రహించేవాడే జ్ఞాని. నా దేహం ఇంట్లో ఉన్నా, బస్సులో ఉన్నా, కుర్చీలో కూర్చున్నా నేను మాత్రం నా దేహంలోనే ఉన్నాను అనుకునేవాడే జ్ఞాని. అంతే కదండి, ఇదే కదా జ్ఞాని అంటే. మరి ఈ భావంతో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం. ఒక బాటసారి అంటే ఇప్పుడు ఈ మధ్య మనం చాలా మంది అనేక ప్రదేశాలు తిరుగుతున్నాం. ఏదైనా సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తామండి, ఒక హోటల్కి వెళ్తాం నైట్ స్టే అవ్వటానికి. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత ఆ హోటల్లో ఈ ఫర్నిచర్ ఏంది ఎలా ఉంది, ఆ రంగు బాగోలేదే, ఈ కలర్ బాగోలేదు, దీన్ని సరి చేస్తే బాగుంటుందేమో, ఆ కలర్ మారిస్తే బాగుంటుందేమో అని చెప్పి ఆలోచిస్తామండి. ఇవేం ఆలోచించాం. శుభ్రంగా ఆ రాత్రి హాయిగా పడుకొని ఆ ఉదయం ఆడ అద్దె ఎంత రెంటో ఆ అద్దె చెల్లించేసి వెళ్ళిపోయి మన పని చూసుకుంటాం. అంతే కదా. అలాగే మరి మనం కూడా ఈ అద్దె ఇంటిలో కాపురం ఉండేవాళ్ళమేనండి. అద్దె అద్దె ఎవడైనా సరే ఇప్పుడు మనం ఉండం, అద్దె ఇల్లు ఉండారు కొంతమంది. ఈ అద్దెంట్లో కాపురం ఉండేవాళ్ళు కూడా ఈ ఇంటికి ఏ మరమ్మతులు చేయాలి, ఆ గోడ అటు మార్చాలి, ఇల్లు కిటికీ ఇటు పెట్టాలి అని చెప్పాను వేస్తాడా? ఏమీ ఆలోచించడు కదా. అక్కడ ఉన్నంతకాలం అద్దె చెల్లించి అవసరం తీరగానే వెళ్ళిపోతా ఉంటాడు. అలాగే జ్ఞాని అయిన వాళ్ళు ఏమంటారంటే అద్దె కొంప లాంటి దేహంలో ఉంటూ తన ప్రారంభం తీరగానే వెళ్ళిపోతూనే ఉంటారు. మనందరికీ తెలుసు రమణ మహర్షి గారు ఒకసారి అంటే ఒక అతను ఆటో రిక్షా తీసుకొచ్చి, స్వామి మీరు ఈ బండి ఎక్కండి, మా ఇంటికి పోదాం అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఒరేయ్ నేను బండిలోనే ఉన్నాను రా, నాకు మరొక బండి ఎందుకురా బాబు అంటూ హాస్యంగా చెప్పి సత్యానందతో హాస్యంగానే చెప్పాడు అన్నమాట. వినిపిస్తుందమ్మా? బాగా వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. అలాగే మై డియర్ మాస్టర్స్, మనందరికీ సార్ మ్యూట్ లోకి వెళ్ళింది సార్. ఓకే. హలో, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. అలాగే మనందరికీ లక్ష్యాలు అంటూ కూడా చాలా మందికి లక్ష్యాలు ఏర్పరచుకుంటాం. అసలు అంటే 10 ఏళ్ల కుర్రాడిదేమి వచ్చాడు, ఈ లక్ష్యం ఏంద్రా కూడా చాలా చెబుతాడండి. అలాగే రేపో మాపో కాటి కాళ్ళు దాపిన ముసల దగ్గర పోయి కూడా చెప్పిన చాలా లక్ష్యాలు చెబుతూ ఉంటారు. కానీ అసలైన లక్ష్యాన్ని మాత్రం మర్చిపోతున్నారండి. మరి చాలా మంది మీ లక్ష్యం ఏంటంటే ఏదేదో ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ నా లక్ష్యాన్ని మాత్రం ఒకసారి మరి మీరు అడక్కపోయినా చెప్తానండి. పాడటం కోయిల లక్ష్యం, ఆడటం నెమలి లక్ష్యం, ఆడుతూ పాడుతూ జీవించటమే నా లక్ష్యం అండి. ఇదే నా లక్ష్యం కూడా. మిత్రులారా, ఉల్లాసకరంగా ఉత్తేజభరితంగా జీవిస్తుండటమే మనందరి యొక్క లక్ష్యం. నిజంగా ఒకసారి ఒక అందమైన పువ్వును అడగండి, నీ లక్ష్యం ఏమిటని, ఏం చెప్తుంది? బాగా వికసించి చూపుతుంది.
అలాగే పసిపాప దగ్గరకు పోయి నీ లక్ష్యం ఏమిటని ప్రశ్నించండి, ఏం చెప్పుద్దండి? చక్కటి భోజనం సమాధానంగానే ఇస్తుంది. పక్షి లక్ష్యం ఏంటండి? హాయిగా ఎగరటమే కదా. మరి మనందరి లక్ష్యం కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించటమేనండి. ఇదే అసలైన లక్ష్యం. శరీరం నిరంతరం శ్రమించిన మనసును మాత్రం సుఖంగా, శాంతంగా ఉంచాలండి. అలాగే మిత్రులారా, మనందరికీ అతి ముఖ్యమైన మహాలక్ష్యం మరొకటి ఉందండి. అదేంటి తెలుసా? అది ప్రేమ. ప్రేమ ప్రేమ మనందరి యొక్క ఏకైక కర్తవ్యం ప్రేమేనండి. ఈ ప్రేమ ఎలాంటిదంటే లోకంలోని అన్ని సమస్యలకు పరిష్కరించేది ఒక ప్రేమ మాత్రమే. ఏ సమస్యనైనా అతి సులువుగా పరిష్కరించేది ప్రేమే. మరి ప్రేమించేందుకు, అలాగే ప్రేమించబడటానికి ఏమైనా అర్హతలు కావాలండి? నేను మిమ్మల్ని ప్రేమించాలంటే నాకేమైనా అర్హత ఉండాలా? లేకపోతే ఏమైనా పర్మిషన్ కావాలా? అలాగే మీరు నన్ను ప్రేమించాలన్నా, అభిమానించాలన్నా నా పర్మిషన్ ఏం అవసరం లే. దానికి ఏం అర్హతలు కూడా అవసరం లేదండి. కానీ మిత్రులారా, ఒక్క షరతు మాత్రం ఉందండి. అదేంటి తెలుసా? అదే షరతులు లేకుండా ప్రేమించటం. కానీ ఈ రోజుల్లో మనం ఎలా ప్రేమిస్తున్నాం? ఏమిటో, మాధవికి నేను ఎన్నిసార్లు సహాయం చేశాను, ఎన్నిసార్లు ఉపయోగపడ్డాను, కనీసం ఒక్కసారి నన్ను గుర్తించిందా? ఏమిటో ఈ మనుషులు అన్నట్టు ప్రతి దానికి ఒక షరతు పెట్టుకుంటాం. అంటే మనం ఏదే పని చేస్తామో ఆశించి పని చేయటం అన్నమాట. అదే షరతులతో కొన్ని ప్రేమించటం అంటే. కానీ షరతులు లేకుండా ప్రేమించటమే అదే. మా హృదయాల్లో ప్రేమ నిండిన వ్యక్తులు మాత్రమే మరి ఎదటి వారి హృదయాల్లో ప్రేమ నింపగలమండి. కాబట్టి మిత్రులారా, మనందరి యొక్క లక్ష్యాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుందాం. అదేంటంటే, ఎండకు ఎండిపోండి, వానకు తడిసిపోండి, వెన్నెల్లో కరిగిపోండి, ఎండుటాకులా ఎటైనా ఎగిరిపోండి, అలాగే పండుటాకులా నవ్వుతూ రాలిపోవాలి. ఇదే మనందరి యొక్క అసలైనటువంటి లక్ష్యం. మరి ఇలా ఉండాలంటే ఏం కావాలి మనకి? తప్పనిసరిగా ధ్యానం కావాలి. ధ్యానం ఉంటేనే మన అసలైన లక్ష్యాన్ని తెలుసుకుంటాం. అలాగే చాలా మంది నీ జీవిత ధ్యేయం ఏమిటి అని కూడా అడుగుతారు. కొంతమంది చాలా మంది అంటారు, నాకేమొద్దండి, ఓ మోక్షం కావాలండి, ముక్తి కావాలండి, ఆ దైవ సన్నిధి చేరాలండి అని ఏదేదో చాలా చెప్తూ ఉంటారండి. వినిపిస్తుందా? నన్ను అడిగితే ఎంతో అందమైనటువంటి ప్రేమను నింపి, అందమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని ప్రసాదించి ఈ లోకానికి పంపినందుకు దైవ ప్రసాదంగా అనుభూతి పొందుతూ మన జీవితాన్ని ఆనందంగా అనుభవించాలండి. ఆ భగవంతుడు అనుగ్రహించిన అతి విలువైన కానుకే ఈ జీవితం. మరి ఇంతటి విలువైన జీవితాన్ని అనుభవించకుండా కాషాయాన్ని కట్టి కారడోలకు చేరిన, కోవెలలో పూలతో పండుగతో పూజించిన మరి ఆయన అంతగా ఆనందిస్తారంటారా? ప్రకృతి ఎంతో శ్రద్ధతో మనకి ఒక అద్భుతమైన శరీరాన్ని ఇచ్చిందండి. ఈ శరీరం ఎంత అద్భుతమైందంటే, సృష్టి సౌందర్యాన్ని తిలకించడానికి నేత్రాలు ఇచ్చింది, రుచులు ఆస్వాదించడానికి నాలుక ఇచ్చింది, సుగంధాలు ఆగ్రహించడానికి నాసిక ఇచ్చింది, అలాగే ఆకలికి ఆహారం, దాహానికి మంచినీరు, ఇలా ప్రతి విషయంలోనూ
మన పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు నిజంగా పరంధాముడు అని చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఎవరైనా ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అబ్బాయిని అమెరికా పంపిస్తారు. అమెరికా పంపించాలంటే మాటలు కాదు, పాస్పోర్ట్ సంపాదించాలి, వీసా తేవాలి, మరి బ్యాంక్ లోన్ కావాలి, ఎన్నో శ్రమలు ఉంటాయి. ఇంత శ్రమపడి అక్కడికి అమెరికా పంపించారనుకోండి, పోయిన వెంటనే తిరిగి రావాలి మీరు అని కోరుకుంటారా? ఇప్పుడు అక్కడ ఏదైనా న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో మీ అబ్బాయి దిగిన తర్వాత, బాబు నీ లక్ష్యం ఏంట్రా నాయనాన్ని అడిగారు అనుకోండి, నా లక్ష్యం మా నాన్నకి అమ్మ దగ్గరికి తిరిగి వెళ్ళటం మన లక్ష్యం అన్నాడు అనుకోండి, మరి వినే వాళ్ళకి కానీ మీకు కానీ ఈ జవాబు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుందంటారా? వండనే ఉండదు. గుమగుమలాడే వంటకం ముందు కూర్చొని మనం వండిన వారిని పొగుడుతూ కాలక్షేపం చేయలేం కదండి. వంట ముందు కూర్చున్నప్పుడు కమ్మగా తినాలి, కమ్మని రుచులు కూడా అన్నీ అనుభవించాలి. ఆ తర్వాత అప్పుడు వండిన వారిని మనం అభినందించాలి. అలాగే సృష్టిని కూడా తనవి తీర అనుభవించాలండి. ఈ విధంగా సృష్టికర్తను ఆరాధిస్తే ఇదే మనందరి యొక్క జీవిత ధ్యేయం. మరి ఈ జీవిత ధ్యేయం నెరవేరాలంటే ధ్యానమే మనకు మార్గం. అవునా కాదా? వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఈ మధ్య భక్తులు బాగా పెరిగారండి. అసలు భక్తుల్లో నిజమైన భక్తులు అంటే ఎలా ఉంటారండి? ఇప్పుడు నిజమైన భక్తుడు అంటే నా దృష్టిలో తనను సృష్టించిన దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మేవాడే. దేవుడు చేసిన మనుషులకు, మనుషులు చేసిన దేవుడికి ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోలేని వారు నాస్తికులుగా మారుతున్నారు. నేను కూడా అదే కోవకు చెందినవాడిని, అలాగే నాస్తికులుగానే మారాను గతంలో. నా దృష్టిలో భగవంతుళ్ళు ఇద్దరుంటారండి. మనం సృష్టించుకున్నటువంటి భగవంతుడు ఒకళ్ళు, మనల్ని సృష్టించిన భగవంతుడు మరొకళ్ళు. అందుకే ఈ మధ్య సినిమా కూడా తీశారు, దేవుడు చేసిన మనుషులు, లేకపోతే మనుషులు చేసిన దేవుడు అన్నట్టు. సినిమాలో కూడా చాలా అద్భుతం చెప్పారు. మన అందరికి తోచిన లక్షణాలన్నీ ఆ దేవుడికి అంటగట్టి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, స్వామి నీకు దయలేదా, ఏమిటయా నన్ను అష్ట కష్టాలు పెడుతున్నావు, ఇంకా నీకు దయ రాలేదా, నన్ను కాపాడు, నన్ను చూడు, నీకు ఎన్నో మొక్కులు మొక్కుతున్నాను, ఎన్నో సేవలు చేస్తున్నాను, ఎన్నో పూజలు చేస్తున్నానంటూ, అయినా నీకు కనికరం లేదని చెప్పి ఎన్నో నిందలు వేస్తూ ఉంటానండి. అలాగే ఉన్నాడని కొన్నాళ్ళు నమ్ముతాం, లేడని కొన్నాళ్ళు కూడా వాదిస్తూ ఉంటాం. కొంత అనుమానంతో, కొంత భయంతో, ఎందుకైనా మంచిదిలే అని చెప్పి కాస్త నమ్ముతూ, కాస్త నమ్మకుండా అటు ఇటు ఊగులాడుతూ గడిపేస్తుంటాం. నిజంగా ఈ రోజుల్లో భగవంతుడిని నమ్మేవాళ్ళు భక్తి కన్నా భయంతోనే నమ్ముతున్నారండి. భయమే ఎక్కువైపోయింది. మిత్రులారా, మనకు అసలు సమస్య ఎక్కడ ఇచ్చిందంటే, ఈ లోకంలో మనకు నచ్చని వాటిని తిరస్కరిస్తూ ఉంటాం, అంతే కదా? మనకి ఏదైనా నచ్చలేదనుకోండి, దాన్ని బాగా వ్యతిరేకిస్తుంటాం, తిరస్కరిస్తాం. అయిష్టమైన వాటిని కూడా ద్వేషిస్తూ ఉంటాం. అసలు ఈ ప్రపంచమే అస్తవ్యస్తమైంది అంటాం. బే లోకం మారిపోలేదండి, మా లోకం మారదండి, మనుషులు మారరండి, బుద్ధి మారదండి అని చెప్పి ఎప్పుడు కూడా ఏదో ఒకటి వ్యతిరేకిస్తూనే ఉంటాం. చిత్రం ఏంటంటే, ఈ సృష్టి మాత్రం ఇష్టపడం, ఈ సృష్టిలో ఉన్న మనుషులు ఇష్టపడం, కానీ ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త పైన మాత్రం ఎక్కడ లేని అభిమానాన్ని మాత్రం ప్రదర్శిస్తూ ఉంటాం. భగవంతుని ప్రేమిస్తాం అనుకుంటాం, కానీ ఆయన సృష్టించిన మనుషులు మాత్రం ద్వేషిస్తూ ఉంటాం. మనం ఎవరిని ప్రేమించం, కానీ ఆ దేవుడు మాత్రం మనం బాగా ప్రేమించాలి.
ఇది ఎంత హాస్యాస్పదమో గమనించండి. చూడండి, మీ పక్కంటి సత్యనారాయణతో నిత్యం గొడవ పడుతూ మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తే నిజంగా ఫలం సిద్ధిస్తుందండి? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. కాబట్టి మిత్రులారా, ఇక్కడ అపనమ్మకానికి అసలు చోటు అంటూ ఉండకూడదు. పసిపాప దగ్గరికి వెళ్ళి నీ తల్లి నువ్వు నమ్ముతున్నావా అని అడిగితే ఏం చెప్పుద్ది? భోజనవ్వుతోనే సమాధానం చెప్పుద్ది. అసలు ఈ మాట, ఈ ప్రశ్న అంటే పాపకు అసలు ఏమీ అర్థం కాని కూడా కాదు. ఆ తల్లి బిడ్డను ఎప్పుడు అంటిపెట్టుకుని ఉంటుంది కదా. ఆ బిడ్డ అడిగినా అడగకపోయినా నిరంతరం ఆలన పాలన చూస్తుందా లేదా? ఎందుకంటే పాపకు ఆమె జన్మనిచ్చింది కాబట్టి ఆవిడని కాపాడటం ఆమె బాధ్యత. అలాగే మనందరికీ ఆ ప్రకృతి మాత కన్న తల్లి అండి. ప్రతి ఒక్కరిని కంటిగా రెప్పగా చూసుకుంటుంది. అయితే మనం కోరుకున్న విధంగా కాదు, ఆమె చేయాల్సిన పద్ధతిలోనే చేస్తుంది. వంట చేస్తున్న అమ్మను అల్లరి చేసి విసిగిస్తే తినటానికి ఆ పాపకి ఆలస్యం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, సృష్టిలోని ప్రతి జీవిని, ప్రతి సంఘటనను ప్రేమించటమే ఆ సృష్టికర్తను ఆరాధించటం. ఇలా ఆరాధించిన వాడే నిజమైన భక్తుడు. ధ్యానం ద్వారానే నిజంగా భక్తుడవుతాడనేది మనం తెలుసుకోవాలండి. అలాగే మిత్రులారా, ఈనాడు మనందరం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి. ఒక్కసారి మనం గమనించుదాం. చాలాసార్లు చాలా మంది అనుకుంటూ ఉంటాం, మనలో కూడా అనుకుంటూ ఉంటాం, ఏమిటో ఈ వ్యాధులు ఏంటో, ఈ రోగాలు ఏంటో, ఈ బాధలు ఏంటో, ఇన్ని అనారోగ్యాలు ఏమిటో, అసలు నేనేం పాపం చేశాను అని ఎంతో వేదన పడుతూ ఉంటారు. కానీ బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆహా నేనేం పుణ్యం చేశానో, ఇంత ఆరోగ్యం ఎందుకు వచ్చిందో, ఇంత ఆనందం ఎందుకుందో అని చెప్పి ఎప్పుడైనా అనుకుంటారండి? ఎప్పుడు అనుకోరండి. కానీ నా దృష్టి నిర్మూలించాల్సిన వ్యాధులు చాలా ఉన్నాయి, కానీ అన్నింటికన్నా అతి ముఖ్యమైన వ్యాధి ఒకటి ఉందండి. అదే మృత్యు భయం. మృత్యు, చావు. సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ వాయిస్ మీది వినపడట్లేదు సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ అయిపోయారు. వచ్చిందా? వచ్చింది సార్. సరే, మధ్య మధ్యలో పోతా ఉంది. అవును సార్, అవును సార్. ఇప్పుడు మాట్లాడండి సార్. ఓకే ఓకే.
సావు పేరు చెప్తేనే ఎందరో భయపడుతుంటారండి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, కానీ అర్థం చేసుకుంటే మాత్రం మరణం అంటే, ఈ మరణం అనేది మనకు జీవితానికి ఒక గొప్ప వరం లాంటిదండి. మరణం అంటే ఏదో అంతం అంతం అనుకుంటాం, ఆఖరి అనుకుంటాం. కానీ మరణం అంటే కాదు అంతం. మరణం ఉంటేనే జీవితం అత్యంత రసవంతం అవుతుందండి. మృత్యు అన్నది బూచి కాదు, అది ఒక దివ్య ప్రయాణపు దిక్సూచి లాంటిది. జీవితానికి విలువనిచ్చి ప్రతి క్షణాన్ని అమూల్యం చేసిన అద్భుతమైన ఆభరణం ఈ మరణం. జీవితానికి విలువనిచ్చి ప్రతి క్షణాన్ని అమూల్యం చేసిన అద్భుతమైన ఆభరణం ఈ మరణం. తిరిగి శిశువుగా పుట్టి మమతల మాధుర్యాన్ని పొందటానికి మహత్తరమైన అవకాశం ఈ మరణం. మరణించిన తర్వాత ఎక్కడే ఎలా ఉంటాం? మళ్ళీ మరొక తల్లి గర్భాన శిశువుగా. ఆ శిశువుగా పుట్టినప్పుడు నిజంగా ఆ మమతలు ఎంత అద్భుతమైన ఆనంద స్థితిలో ఉంటాము. మరి ఆ మాధుర్యాన్ని పొందటానికి ఒక మహత్తరమైన అవకాశమేనండి ఈ మరణం. మరణం లేకపోతే అటువంటి అవకాశం రాదు. అందుకే ఒక చోట చివరి శ్వాస, ఒక చోట ఏమో ఒక చివరి శ్వాస, మరొక చోట ఒక పసికందుకు తొలి శ్వాసగా పరిణమిస్తుంది. ఒక్కొక్క జీవితానికి కట్టిన సమాధి ఒక చోట జీవితానికి పునాది లాంటిది. ఒక చోట ఏమో సమాధి కడతా ఉంటాం జీవికి, మరో చోట మరో జీవికి భర్త అనమాట పునాది లాంటిది. నిన్న ఒక తల్లి కడుపు కోత, నేడు మరొక తల్లికి కడుపు పంట. ఒక చోటేమో బిడ్డ పోయాడని చెప్పి ఒక తల్లి కడుపు కోత ఎంతో బాధతో విలపిస్తూ ఉంటుంది. అదే మరొక తల్లికి బిడ్డ పుట్టినప్పుడు ఎంతో ఆనందంతో మైమరిచి ఆహా నా పంట పండింది అనుకుంటామంట. నిన్నటి చితిమంట మరో చోట కొవ్వొత్తుల పంట. నిన్నేమో చితిమంట, అదే మరో చోట జన్మదినోత్సవ వేడుకలుంటే కొవ్వొత్తుల పంట. నిజంగా చనిపోయి అమరత్వాన్ని ముద్దాడుతున్న వారిని చూస్తుంటే ఎంత అసూయ కలుగుతుందో ఒకసారి ఆలోచించుకుంటున్నారా? బ్రతుకుండే దానికన్నా మనం చూస్తూనే ఉంటాం. బ్రతుకున్నప్పుడు ఎవడు గుర్తించమండి. మనిషి పోయిన తర్వాత ఆహా నిజంగా పరమాత్ముడండి, పుణ్యాత్ముడండి, ఎంత మంచివాడు. పోయిన తర్వాత ఆయన యొక్క మంచితనాన్ని, గుణగణాలని పొగుడుకుంటూ ఉంటారు. మనందరికీ తెలుసు జీసస్ దారుణంగా శరీరంలో భయంకరమైన హింసకు కాబట్టి శిలువ వేడినటువంటి క్రీస్తు యొక్క దుర్భర క్షోభ తన పునరుజ్జీవ శోభ పరిణమించిందండి. శిలువుపై మరణించిన తర్వాతే జీసస్ దివ్య జీవితం పోయాడు అంటారు. చాలా మంది అన్నారు జీసస్ ని సిలువ వేశారు, దుర్మార్గంగా కక్ష సాధింపుగా ఆయన సిలువ వేశారంటాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో గనక మరి ఆయనకున్నటువంటి భక్తులు కానీ వాళ్ళని నన్ను సిలువేస్తారు మీరందరూ ఎదుర్కొని ఒక్క మాట నోటంటే వస్తే అక్కడ ఇంకా అది జరుగుతుందండి. ఆయప్పని చేసుకుంటున్నాం ఈ రోజుల్లో. మరి అటువంటి అద్భుతమైనటువంటి ఆ స్థితిని పొంది చేయగలిగాడు కాబట్టి ఈ రోజు ఆయన కొన్ని వేల సంవత్సరాలైనా మనం మర్చిపోలేకపోతున్నాం. సాక్షాత్తు భగవంతుడిగా స్వీకరిస్తున్నాం. భౌతిక శాస్త్రవేత్త న్యూటన్, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త క్రీస్తు ఇద్దరు కూడా డిసెంబర్ 25 నాడే జన్మించటం మనం ఏదో కాకతాళి అనుకుంటాం, కానీ అదొక విశ్వ ప్రణాళికలో భాగం లాంటిదేనే. మీకు తెలుసో లేదు, న్యూటన్ ఆయనేమో భౌతిక శాస్త్రవేత్త,
ఈయన క్రీస్తు ఆధ్యాత్మ శాస్త్రవేత్త. ఇద్దరు కూడా December 25 నాడే పుట్టారు, బర్త్డే. ఒకరోజు న్యూటను ఒక వృక్షం కింద కూర్చున్నాడండి. ఆ వృక్షం కింద కూర్చొని ఆ వృక్షం మీద, చెట్టు మీద ఉన్నటువంటి పండు నేలపై కింద పడితే ప్రశ్నించుకున్నాడు, ఇదేమిటి, ఈ పండు కిందకి ఎందుకు పడుతుంది, పైకి ఎందుకు వెళ్ళట్లేదని చెప్పి ప్రశ్న 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 అట్లా ప్రశ్నించుకోబట్టే గురుత్వాకర్షణ శక్తిని కనుక్కున్నాడు అనమాట న్యూటన్. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందన్న సత్యాన్ని తెలుసుకున్నాడు ఆ న్యూటన్. అలాగే ఒక రోజు ఒక జీవన బోధి వృక్షం కింద కూర్చున్నాడండి. ఎవరు? జీసస్. బాగా ఆలోచించాడు, ప్రశ్నించుకున్నాడు, అసలు ఈ మనుషులందరూ ఈ పాపంలో ఎందుకు పడుతున్నారు, ఈ దుఃఖాలేంటి, బాధలేంటి అని చెప్పి బాగా ప్రశ్నించి పరిశోధించి దేవుడికి జీవుడికి ఉన్నటువంటి ఆ ప్రేమాకర్షణను అనుసంధానించాడు నిజంగా జీసస్. అలాగే మనందరికీ తెలుసు షిరిడి బాబా, షిరిడి సత్యసాయి. బ్రతుకుండగానే ఊరు లేదు, పేరు లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, తండ్రి లేదు, తల్లి లేదు, ఎవరో తెలియదు. చూస్తానికి ఎలా ఉంటాడండి? ఒక బికారి లాగానే ఉంటాడు. అమాయకుడిగా, పిచ్చివాడులాగా బికారిగా ఉన్నప్పుడు పిచ్చివాడు అంటూ పాపం రాళ్లతో కూడా కొట్టించాడండి. రాళ్లతో కూడా కొట్టారు ఆ షిరిడి సాయిబాబాని. మరి ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత కొన్ని కోట్ల జన హృదయాలలో గుడులు కట్టించుకున్నాడు. అవునా కాదా? ఎన్ని చోట్ల, ఎన్ని ప్రదేశాల్లో, ఊరూరా, వాడవాడలా ఆయన గుళ్ళు ఎన్ని నిలిచాయండి. బ్రతుకున్నప్పుడు ఆయన విలువ తెలియదండి. అలాగే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కలకత్తా వీధిలో రోగులకు తల్లిగా సేవ చేసిన మదర్ తెరిసా తన మరణానంతరం ఈ ప్రపంచానికే మదర్ అయిపోయింది. నిజమా కాదా? ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది? కుష్టు రోగులు, కుష్టు అంటేనే ఆ రోజులో, ఇప్పుడు మనకి కరోనా ఎంత మహమ్మారిలాగా, ఎంత అంటువ్యాధి అని చెప్పి కనీసం కని పెంచి పెద్ద చేసి ఎంతో అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినటువంటి కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళటానికి సాహసించలేనటువంటి స్థితి ఈ రోజు ఉంది. ఆ రోజుల్లో కూడా ఇంత కుష్టు రోగులు. అటువంటి స్థితిలో మరి ఆ మహాతల్లి రోడ్ల మీద ఉన్నటువంటి కుష్టు రోగులందరినీ ఒక తల్లిలాగా సేవ చేసిందండి. ఈరోజు ఆమె మరణించిన తర్వాత ప్రపంచానికే మదరైపోయింది. మరి ఇలా ఎందరో మహానుభావులు మనందరికీ తెలుసు. ఉన్నప్పుడు కన్నా మరణం తర్వాత అమరత్వాన్ని పొందారు కదా. మరి ఎందుకండి మరణం గురించి ఇంకా భయం? ఇప్పుడైనా ఇంకా ఈ మరణం భయం వేడాలా లేదా? కానీ చెప్పుకుంటామండి, ఈ మరణం భయాన్ని వేడాలంటే అది మాటలతో అయ్యేది కాదు. అందుకు మార్గం ధ్యానం తెలిసి ఉండాలి. ధ్యానమే మరి అన్నిటికీ మనకి సత్యాన్ని తెలిపేది. అలాగే మై డియర్ మాస్టర్స్, మరి మనందరికీ ఈనాడు గురువులు ఉండారు. అవునా? గురువులు, అసలు గురువు యొక్క ఆవశ్యకత, అవసరమా, దీని గురించి కూడా ఒకసారి మనం చెప్పుకుందాం. మేము చిన్నతనంలో గురువు అనగానే ఏదో పాఠాలు చెప్పే బడిపంతుళ్లే కదా అనుకునేవాళ్ళం. నా గుర్తు, నేను చిన్నతనంలో దసరా పండుగ వచ్చినప్పుడు ఇంటింటికి వెళ్ళి పాట పాడేవాడు, పంతులు చదువుకునే ఇంటికి పోయి పావలా అయితే పట్టుకునేది లేదు, రూపాయి ముప్పావల అయితే ముట్టుకునేది లేదు, అయ్యవారికి చాలు 5 వరహాలు, వాండ్రకు తుప్పు బెల్లాలు అంటూ
ఇంటింటికి వెళ్ళి అడిగి తెచ్చి ఆ డబ్బు పంతులు గారికి ఇచ్చి మేము మాత్రం ఆ పప్పు బెల్లాలు తినేసేవాళ్ళం. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ విశిష్టత ఏమిటో నేను బాగా తెలుసుకోగలిగానండి. నిజానికి ప్రతి వ్యక్తి జీవితంలో గురువు యొక్క ఆవశ్యకత ఎంతో అవసరమో ఈ ప్రపంచం ఎప్పుడో గుర్తించింది కూడా. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నాడు. గురువు అంటే గురిని నిలిపి ఉంచేవాడే గురువు. అప్పుడే కన్ను తెరిసిన పసికందు ఎవరి సహాయం లేకపోయినా గుర్తుపట్టేది ఎవరినండి? తన కన్న తల్లిని. అంతే కదా? ఎవరు చెప్పాల్సిన పని లేదు తల్లిని. మిగతా అది ఇదిగో నీ అన్నయ్య, నీకు చెల్లెలు, లేకపోతే నీకు వదిన, ఈ బంధుత్వాలని తర్వాత చెబితే తెలుస్తుంది. కానీ ఆ పసికందుకి తన తల్లిని గుర్తుపట్టడానికి ఎవరి సహాయం అవసరంలా. ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ తర్వాత తండ్రిని చూపిస్తుంది. తండ్రి కూడా తెలియడండి. తల్లి చూపిస్తేనే తండ్రిని తెలిసేది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ తండ్రి ఏం చేస్తాడు? గురువును చూపిస్తాడండి. కొంత పెరిగిన ఆ తండ్రి గురువు చూపిస్తాడు. అర్థమైంది కదా? ఎవరి సహాయం లేకపోయినా ఒక పసికందు తన తల్లిని గుర్తుపట్టుద్ది. ఆ తల్లి తర్వాత తండ్రిని చూపించిద్ది. ఆ తండ్రి తర్వాత గురువుని చూపిస్తాడు. ఆ గురువు దైవాన్ని చూపిస్తాడండి. ఆ గురువే దైవాన్ని చూపించేది. జన్మను ప్రసాదించింది తల్లిదండ్రులు. జన్మను ప్రసాదించి తల్లిదండ్రులు పిల్లల్ని ఈ లోకంలోకి పడేస్తుంటే గురువు ఏం చేస్తాడండి? వారిని అంతర్ముఖులుగా చేసి ఉద్ధరిస్తూ ఉంటాడు. బాహ్య ప్రపంచంలో పడేసేది తల్లిదండ్రులు అయితే అంతర్ముఖ ప్రపంచంలో చేర్చేది ఒక గురువే. అందుకే అన్నారు, తల్లి ప్రేమ సరస్సు వంటిదైతే గురు ప్రేమ సాగరం వంటిది అన్నారు. సరస్సుకి సాగరానికి ఎంత వ్యత్యాసం ఉందో తల్లికి గురువు కూడా అంత వ్యత్యాసం ఉందండి. తనువును ప్రసాదించేది తల్లి, ఆత్మను తరింపజేసేవాడే గురువు. తరువు మన శరీరాన్ని ప్రసాదించేది తల్లి అయితే మన ఆత్మను తరింపజేసేవాడే గురువు. మన తలను నిమిరి లాలించేది తల్లి, మన తలవ్రాతలను మార్చి పాలించేది గురువు. చూసారా? మనం ఏదన్నా ఏడుస్తూ ఇబ్బందులు ఉన్నప్పుడు మన తలని ఊరుకోమని చెప్పి తలని మీరు లాలిస్తుంది తల్లి. కానీ మన తలవ్రాతలను మార్చి పాలించేది గురువు. అందుకే ఒకరు మాతృమూర్తి, మరొకరు జ్ఞానమూర్తి అన్నారు. జన్మనిచ్చేది మాతృమూర్తి అయితే జ్ఞానాన్ని ఇచ్చేది జ్ఞానమూర్తి. అంత అద్భుతమైనటువంటి వ్యత్యాసం ఉంది గురువుకి, తల్లికి, తల్లిదండ్రులకి, గురువులకు కూడా. అలాగే గురు శిష్య సంబంధం కూడా ఎంతో అపురూపం అండి. గురువు చెప్పే విషయం గనక శిష్యుడు హృదయంలో బాగా నాటుకోవాలంటే ఏం కావాలి మనకి? ఆ గురువు పట్ల శిష్యుడికి పెద్ద మంచి విశ్వాసం ఉండాలి, గౌరవం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ మూడు గనక లోపిస్తే ఏ మాత్రం కూడా అర్థం చేసుకుంటాం. అలాగే గురువు అంటే భక్తి ఉండాలి అంటారు. ఆ భక్తి ఒక్కటే ఉంటే భక్తి పాటు భయం కూడా ఉంటుందండి. చాలా మంది భక్తి భయాలతో ఉండాలి, భయభక్తులతో ఉండాలి గురువు అంటే అంటారు. నా దృష్టిలో భక్తి ఉండాలి కానీ భయం ఉండకూడదండి గురువు. భయం ఉంటే గురువుని ఏమీ ప్రశ్నించలేము, ఏ సందేహాలు కూడా తీర్చుకోలేము. మరి ఎలా ఉండాలి గురువుతో? గురువు భక్తి ఉండాలి, అలాగే చనువు కూడా ఉండాలి, సన్నిహితత్వం కూడా ఉండాలి. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. చనువు మాత్రమే ఉందనుకోండి,
చనువు ఉండి బాగా సన్నిహితత్వం ఉంటే ఆ గురువు పట్ల వినయ విధేయతలు ఉంటాయా? ఓ చూసావా, ఆ గురువు గారితో నాకు ఎంత చనువో, నాకెంత ప్రత్యేకతనిస్తున్నాడో చూసారా, నేనంటే ఎంత అభిమానిస్తున్నాడో తెలుసా అంటూ పెద్ద అహంకారం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఏ విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే భక్తి చనువు రెండు సమతూకంగానే ఉండాలి. ఏముండాలి? భక్తి చనువు రెండు ఉండాలండి. భక్తి ఉంటే విధేయత పెరుగుతుంది, చనువు ఉంటే మైత్రి భావం పెరుగుతుంది. మైత్రి భావం అంటే మనందరికీ తెలుసు, స్నేహశీలత. మరి ఇలా భక్తితో ఉంటూ భయం లేకుండా ఒక మైత్రి భావనతో ఉన్నప్పుడే ఆ గురుసేవ చేసుకుంటూ ఆ గురువుని తగిన సమయంలో గనక ప్రశ్నించి అడిగితే అప్పుడు కరెక్ట్ గా ఆయన మంచి జ్ఞానాన్ని మనం బోధించడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి ఎటువంటి గురువుని ఎన్నుకోవాలి మనం? ఈ రోజుల్లో గురువులు చాలా మంది ఉన్నారు కదా, ఎటువంటి గురువుని ఎన్నుకోవాలనే దాని మీద కూడా మనం ఒక 2 విషయాలు చెప్పుకుందాం. మిత్రులారా, ఈ రోజుల్లో గురువులు 3 విధాలుగా ఉంటున్నారండి. ఒకళ్ళు రాయి లాంటి గురువు. రాయి నీళ్ళలో వేసాం అనుకోండి, ఏమవుద్ది? మునిగిపోయింది, వెంటనే మునిగిపోయింది. అవునా? మరి ఇలాంటి గురువును పట్టుకుంటే ఏమవుద్ది మన పరిస్థితి? ఆయన తనను తానే రక్షించుకోలేడు, ఆయనతో పాటు మనం కూడా మునిగిపోతాం. సరే, మరొక గురువు ఉంటాడు, ఆయన అంటే ఆకు లాంటి గురువు కూడా ఉంటారండి. ఆకు అయితే ఏమవుతుంది? నీటి మీద తేలుద్ది, కానీ దాని మీద చెయ్యేస్తే ఏమవుద్ది? మొత్తం మనం చెయ్యి మునిగిద్ది, మనం మునుగుతాం, ఆకు మునిగిపోయింది. మరి ఇలాంటి గురువు ఏమవుతాడు? తనను తాను రక్షించుకుంటాడు కానీ ఇతరులు మాత్రం రక్షించలేడండి. ఒకళ్ళేమో రాయి లాంటి గురువు, మరొకరేమో ఆకు లాంటి గురువు. అలాగే మూడో వ్యక్తి పడవలాంటి గురువు అండి. పడవలాంటి గురువు కూడా ఉంటారు. పడవ నీటిలో మునుగుద్దా? ఎట్టి పరిస్థితుల్లో మునగదు. నీటి మీద చక్కగా తేలిపోయింది, ఎంత బరువు వేసినా మునగని కూడా మనకు తెలియదు. మరి అలాంటి గురువుని కనుక మనం పట్టుకున్నామంటే తనను తాను రక్షించుకుంటూ మనల్ని కూడా రక్షిస్తాడండి. అలాంటి పడవలాంటి గురువు కావాలి. అలాగే ఈ రోజుల్లో బోధ గురువులు ఉంటున్నారు. సార్ మ్యూట్ అయ్యారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, చెప్పండి సార్. వినిపిస్తుందా? బోర్ కొట్టేస్తుందా? లేదు సార్, అది మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి సార్, వినిపిస్తుంది. ఓకే. అలాగే ఈ రోజుల్లో మనకి బోధ గురువులు ఉంటున్నారు, మత గురువులు ఉంటున్నారు, బాధ గురువులు ఎక్కువైపోతున్నాయండి. బాధ పెట్టే గురువులు ఎక్కువైపోతున్నారు, చాలా మంది ఉంటున్నారు. కానీ శాస్త్ర జ్ఞానం, అనుభవ జ్ఞానం మన సద్గురువు కావాలండి. మనకి సద్గురువు కావాలి. ఎవరు కావాలి మనకి ఈ రోజుల్లో? గురువులు కాదు, సద్గురువు కావాలి. కొందరు గురువులకేమో శాస్త్ర జ్ఞానం అపారంగానే ఉంటుంది. ఈ జ్ఞాన విషయాలన్నీ శిష్యులకు బాగా చెప్తా ఉంటారు, కానీ అనుభవం మాత్రం శూన్యం అండి. ఏం అనుభవం ఉండదు. మనం చాలా మందిని చూస్తున్నాం, గురువుల్ని చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలతోటి మైమర్చిపోయేటట్టుగా చెప్తూ ఉంటారు, ఎంతో మంది ధాటికని చెప్తుంటారు, కానీ అనుభవం మాత్రం శూన్యం. అలాంటి వారి జ్ఞానం ఏమవుద్ది? వాళ్ళ భక్తికి పనికొస్తుందే తప్ప ముక్తికి కానే కాదండి. ఈ రోజుల్లో చూస్తున్నాం చాలా మంది గురువులు వాళ్ళ భక్తి కోసంగా ఏదో 4 మాటలు మా బోధనలో అయితే 4 నేర్చుకొచ్చి ప్రవచనాలు చెప్తూ
వాళ్ళ ముక్తి కోసమే మన ముక్తి కోసం కాదనేది మనం చాలా మంది గురించి చూస్తున్నాం. అనుభవం లేని శాస్త్ర జ్ఞానం ఖాళీ కుండ లాంటిదేనండి. శాస్త్ర జ్ఞానం ఉండాలి. శాస్త్ర జ్ఞానం లేకుండా, శాస్త్ర జ్ఞానం ఒక్కటే ఎవరు బట్టీలు పెట్టి చదివితే కాదు, అనుభవం ద్వారా తెలియాలి. ఆ జ్ఞానం అనేది అనుభవ జ్ఞానం ఉండాలి. ఈ అనుభవం లేని శాస్త్ర జ్ఞానం ఎట్లా ఖాళీ కొండ లాంటిది. ఖాళీ కొండ ఎలా ఉంటుంది? మూత బాగా వచ్చింది కానీ దప్పికి తీర్చుద్దా? అలాగే మరికొందరు గురువులు చూడండి, శాస్త్ర జ్ఞానం అంటూ ఏమీ ఉండదు. పూర్వజన్మ సుకృతం వల్ల సద్గురువును పొంది వారు చూపిన బాటలోనే ప్రయాణిస్తూ తాము తరిస్తారు తప్పితే శిష్యులను తయారు చేసి శాస్త్ర జ్ఞానాన్ని కూడా బోధించలేదు. ఎక్కడో కొండల్లో, గుహల్లో, ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో, ఇక జనారణ్యంలో లేకుండా తన వరకు తను నిరంతరం ధ్యానం అంటూ ధ్యానాలు చేసుకొని తరిస్తూ ఉంటారు తప్పితే వాళ్ళు శిష్యులను తయారు చేయటం కానీ, లేకపోతే మనుషులు మార్చటం కానీ, ఆత్మజ్ఞానం బోధించటం కానీ, శాస్త్ర జ్ఞానం ఇవన్నీ చేయరండి. వాళ్ళకి తరిస్తూ ఉంటారు ఆ జ్ఞానం తెలిసి. చూడండి మిత్రులారా, ఒక వ్యక్తి పొరుగురికి ప్రయాణం అయిపోతుంటే దారి మధ్యలో ఒక వాగు వస్తుందండి. ఒక ఆయన ఒక పొరుగురు పోవాలమో బయలుదేరాడు. దారి మధ్యలో ఒక వాగు కనపడింది. ఆ వాగు బాగా ఉధృతంగా ప్రవాహంతో పరవళ దొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ వాగు దాటిపోవాలి ఆయన. చుట్టూ చూశాడు. అక్కడ ఆ వాగు పక్కన ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు కింద ఒక భిక్షగాడు కూర్చుని ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, నాయనా ఈ వాగు దాటొచ్చా అని అడిగాడంటే, అని ఏమన్నాడంటే, పర్వాలేదండి, వెళ్ళొచ్చు, ఎక్కువ లోతు లేదు, నీళ్ళలో దిగి నడిస్తే ఒడ్డు చేరతారులే, వెళ్ళండి అన్నాడంట. కానీ ఆ వ్యక్తికి ధైర్యం చాలలా. ఎందుకో తెలుసా? అతను కుంటివాడండి. అతను ఎప్పుడు నీళ్ళలో దిగల. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని చూస్తున్నాడు తప్పితే అతను ఎప్పుడు దిగిన అనుభవం లేదు. అంటే వాడిది అనుభవం లేని మాట అది. అలాగే మరో పక్క చూస్తే ఇంకో చెట్టు కింద ఇంకోడు కూర్చొని ఉన్నాడు. సార్ మ్యూట్ లోకి వెళ్ళింది సార్. మళ్ళీ వెళ్ళిందా? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు వెళ్ళిందా? ఇందాక వెళ్ళిందా? మళ్ళీ వెనక్కి వెళ్ళినా కొద్దిగా? ఇప్పుడే వెళ్ళింది సార్, నేను చెప్పాను అంతే. ఓకే, అట్లా చెప్తా ఉండండి. మళ్ళా రెండో చెట్టు దగ్గర ఇంకొకరు చూసుకున్నాడండి. వాడి దగ్గరికి వెళ్ళి, బాబు ఈ వాగు దాటొచ్చా అని అంటే, ఏం పర్లేదండి, దాటొచ్చండి, నేను రోజు వెళుతూనే ఉన్నాను అన్నాడు. అయినా వ్యక్తికి ధైర్యం చాలా. ఎందుకో తెలుసా? వాడు గుడ్డివాడండి. వాడు స్వతంత్రంగా ఏ తిన్నగా లోతు ఎక్కువ ఉంటుందా, ఏ తిన్నగా లోతు తక్కువ అని తెలియదు. ఎవడు ఒకడు సాయంతో దాటుతున్నాడు తప్పితే మరి ఏది సురక్షితమో చెప్పే జ్ఞానం వాడికి లేదు. ఇతరుల సాయంతో దాటుతున్నాడు తప్పితే తనకి సొంతంగా అనుభవం లేదు, చూడలేడు కూడా ఏ తిన్నగానే. ఇలా సంశయిస్తూ ఉండగానే అంతలోకి ఇంకొక వ్యక్తి అక్కడికి వచ్చాడండి. అతన్ని అడిగాడు, ఏమండి వాగు దాటొచ్చాలంటే, ఏం పర్లేదే రావయ్యా, ఎక్కడ లోతు ఎక్కువ ఎక్కడ బాగా తక్కువ నాకు బాగా తెలుసు అని చెప్పి శుభ్రంగా హాయిగా తీసుకెళ్తాను రా అన్నాడు. నిరభ్యంతరంగా ఆయనతో పాటు ధైర్యంగా వెళ్ళాడు. ఎందుకో తెలుసా? అతని కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, రెండు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అనుభవం ఉంది, రోజు వెళ్ళే అనుభవం కూడా ఉంది. అతను నమ్మి సురక్షితంగా ఒడ్డు చేరాడు. మిత్రులారా, ఇక్కడ కథ మనం చదివాం కానీ ఈ కథలో మంచి అద్భుతమైన జ్ఞానం ఉందండి. అనుభవం జ్ఞానం లేనివాడు ఎవడండి? ఎవడు? కుంటివాడు. కుంటివాడికి అనుభవం లేదు. ఆడు ఊరికే చెట్టు కింద కూర్చున్నాడు తప్పితే వాడికి అసలు ఎప్పుడు దాటలా. వాడికి ఏమాత్రం అనుభవం లేదు, వాగు దాటే అనుభవం ఎప్పుడూ లేదు. శాస్త్ర జ్ఞానం ఉన్నవాడు గుడ్డివాడు.
శాస్త్ర జ్ఞానం ఉన్నాడెవడు? గుడ్డివాడు అనమాట. వీడు దాటుతున్నాడు కానీ వాడు ఎటు చూడలేడు, ఏది ఎక్కడో ఏది లోతు లేలేడు. కాళ్ళు కళ్ళు రెండు ఉన్నవాడే సరైన మార్గం చూపేవాడు. అవునా? కాళ్ళు కళ్ళు రెండు ఉన్న అతని వ్యక్తి, అది కరెక్ట్ గా సరైన మార్గం చూపేటువంటి వ్యక్తి, ఆయనే సద్గురువు. అది అలాంటి సద్గురువు కావాలండి మనకి. అర్థమైంది కదా? మరి ఇలాంటి సద్గురు కావాలి కదా ఈ రోజుల్లో. మరి ఎవరా సద్గురు? ఆయనే మనందరికీ తెలుసు, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనటంలో ఏమాత్రం సందేహం లేదండి. నిజానికి అలాంటి సద్గురు నాకు తోడు దొరకటం నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలంగానే భావిస్తున్నాను. సరే, ఇక్కడ ఇంకొక డౌట్, మరి గురువు లేకుండా గమ్యాన్ని చేరుకోలేమా అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి. ఆ గురువు ఏంది? గురువు మన లక్ష్యం గమ్యం మనం ఖచ్చితంగా చేరుకుంటాం కదా, కొంచెం భయంగానే ఉంటారు. కానీ గురువు తప్పనిసరిగా ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకి దప్పిక అయింది అనుకోండి, దప్పికైతే సముద్రపు నీరు ఏదైతే నీరే కదా అని చెప్పి సముద్రం నీరు తీస్తే తాగుతామా? అది దప్పే తీరుద్దండి. ఆ సముద్రపు నీరే ఆవిరై మేఘాల ద్వారా కనుక వర్షంలాగా కురిస్తే అప్పుడు మనకి దప్పే తీరుద్ది. అలాగే ఉంటేనే మనకి శాస్త్ర జ్ఞానం కలుగుతుంది, గురువు లేకపోతే తెలియదు. మరి మీకు చాలా మంది తెలిసిందేమో, ఒకసారి అక్బర్ బీర్బల్ వీళ్ళ విషయాల్లో చాలా కథలు విన్నాం మనం. ఒకసారి బీర్బలు ఏదో మంత్రాలు చదువుకుంటున్నాడు అండి, కళ్ళు మూసుకొని నోటో ఏదో మంత్రం చదువుకుంటున్నాడు, ఉచ్చరిస్తూ ఉండాడు. అది అక్బర్ చూశాడు. చూసి, చూడయ్యా బీర్బల్, నీవేదో మంత్రాలు నోటో ఉచ్చరించుకుంటున్నావు, అదేదో చెప్పరాదా, నేను కూడా అలాగే ఉచ్చరిస్తాను అని అన్నాడంట. అప్పుడు బీర్బల్ అన్నాడంట, మహాప్రభు, ఇది నేను చెప్తే రాదండి, ఇది గురుముఖంగా పొందాలి, ఇది మామూలుగా ఒకళ్ళు చెప్పేది కాదు, గురువు ద్వారానే పొందాలి అన్నాడంట. అప్పుడు అక్బర్ కోపం వచ్చింది. చూడవయ్యా, ఏదేదో వంకర మాటలు చెప్తున్నావు, నాకు చెప్పాలని ఉద్దేశం లేదు నీకు, అదే దాచేస్తున్నావు అని చెప్పి బాగా కట్టుగానే మాట్లాడాడంట. కాదు ప్రభు, మీకు చెప్పిన మీరు అర్థం చేసుకోండి, ఇది గురుముఖతానే రావాలి కానీ ఇతరులు చెప్తే రాదండి అన్నాడంట. ఊరుకోవయ్యా, ఏదో చెప్పడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, ఎందుకు వంకర మాటలంటూ చాలా కటుగా మాట్లాడుతుంది. ఇంకేం చేయాలి? అప్పుడు బీర్బల్ ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి ఆ భటులు ఉన్నారు కదా, నిండు సభ అందరూ ఉన్నారు, సామంతులు మంత్రులు అందరూ ఉన్నారు. రెండు చేతులు చప్పట్లు కొడుతూ ఆ భటుల ఇంక చూసి, ఎవరక్కడ, ఈ దుర్మార్గాన్ని వెంటనే బంధించండి అని అక్బర్ ఇంక చూపించాడండి వేలు. అంటే అక్బర్ని బంధించమని చెప్పి ఆ భటులకు చెప్తున్నాడు, దుర్మార్గాన్ని వెంటనే బంధించండి అని. సభంతా నిశ్చేష్టం అయిపోయింది. కానీ భటులు ఒక్కడ అంగుళం కూడా కదల్లా. ఈ మాటకి అక్బర్కి వెంటనే పిచ్చి కోపం వచ్చేసింది. నిండు సభలో ఇంతమంది మధ్యలో నన్ను దుర్మార్గుడు అంటావా అని చెప్పి ఇక అసలు ఆగ్రహం పట్టలేక, రేయ్ సిపాయిలు, ఈ మూర్ఖుని వెంటనే బంధించండి అని అన్నాడంటే. అంతే, ఆయన నోటమ్మటి ఆ మాటలు వెలువడేలేవో, ఆ సిపాయిలు మొత్తం 10 మంది వచ్చి బీర్బల్ పెడరెక్కలు పట్టేసుకొని గట్టిగా పట్టేసుకున్నారు. అప్పుడు బీర్బల్ నవ్వుతూ అంటున్నాడు, చూడండి ప్రభు, మీరు నేను ఒకే మాట అన్నాం. నేనేమన్నాను? ఈ మూర్ఖుని బంధించండి అన్నా, కానీ ఒక్కడుగు అంగుళం కదల్లా. మీరు అదే మాట అన్నారు, మూర్ఖుని బంధించండి అని. మరి ఎవరి మాటకి ఫలితం ఉందండి? మీ మాటకా నా మాటకా అన్నట్టుగా అప్పుడు విషయం చెప్పాడంటండి. అప్పుడు అక్బర్కి కనువిప్పు కలిగించి ఆ మాట చెప్పి, ఏమ్మా వినిపిస్తుందా? ఏదో ఫోటో వచ్చింది. వినిపిస్తుంది సార్. అది ఆ ఫోటో పెట్టారు, మానస సరోవరం ఫోటో ఊరికే బ్యాక్గ్రౌండ్ గా పెట్టారు. రైట్. మీది లేదు కదా అని.
పెట్టారు సార్. ఇంకొకటి సార్, మీ అనుభవం కూడా ఒకటి చెప్పాలి సార్. అందరికి కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీరు సార్ ని ఫస్ట్ టైం మీట్ అయింది బెంగళూరులో. ఇది చెప్పిన తర్వాత బెంగళూరుకి ఫస్ట్ టైం మీరు వెళ్ళింది బస్ లో, అదంతా జరిగింది చెప్పాలి సార్ మాకు. మరి చెప్పమంటారా? ఇది చెప్పిన తర్వాత సార్. కొత్త వాళ్ళు కూడా ఉన్నారా? ఒక హాఫ్ అన్ అవర్ ప్రశ్నలు జవాబులు చెప్పుకుందాం. ఎందుకంటే చెప్పాల్సినగా ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు దానికి తగ్గట్టుగా చెప్తాను. ఇంకొక అది ఓకే. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధంగా మన దగ్గర మన ముందు ఎన్ని శాస్త్రాలు ఉన్నా జ్ఞానం రాదండి. ఆ శాస్త్రంలో విషయాలైనా సరే ఆ గురువు చెప్పినప్పుడే జ్ఞానం వస్తుంది. మనందరికీ తెలుసు, పాఠ్య పుస్తకాలు అంటే టెక్స్ట్ బుక్లు ఉంటున్నాయి. టెక్స్ట్ బుక్ ఇచ్చి చదువుకోవాలి అంటే వస్తుందా? అదే టెక్స్ట్ బుక్ లో సారాంశమైనా మనకి లెక్చరర్ చక్కగా దాన్ని అనుభవపూర్వకంగా చెప్పినప్పుడే మనకు అర్థమైంది. అలాగే ఈ శాస్త్రాల విషయాలైనా సరే ఆ గురువు చెప్పిన దానికే మరి మనకి ఇదవుతూ ఉంటుంది. మరి ఇందాక అనుకున్నట్టు గురువు అసలు మనకి తెలిసినటువంటి సద్గురు ఎవరంటే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటూలో ఏమాత్రం సందేహం లేదండి. కొత్త వాళ్ళు అంటున్నారు కాబట్టి కాస్త చెప్పుకుందాం పత్రిజీని గురించి కూడా. మరి ఎవరా పత్రిజీ, ఏమిటి ఈయన యొక్క విశిష్టత అని చెప్పి మనం తెలుసుకున్నప్పుడు, ఈ నవీన యుగంలో కులమత వర్గాలకు అతీతంగా ప్రపంచానికి విశ్వ శాంతి వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. విశ్వ శాంతిని సామరస్య జీవనాన్ని అందించడానికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించి కేవలం ధ్యానం ద్వారానే ఆధ్యాత్మిక శక్తిని అందించగలమని అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి జగద్గురువే ఈ పత్రిజీ. ఎవరో వస్తారని, ఏదో ఇస్తారని, ఏదేదో తెస్తారని నీ ఎదన పాడు చేసుకోకు. బాహ్య శక్తి కన్నా అంతర్శక్తి చాలా గొప్పదని తెలుసుకో. నీలోకి నువ్వు ప్రయాణించు. దానికి ఒకే ఒక్క మార్గం ధ్యానం, ధ్యానం, ధ్యానం మాత్రమే అంటున్నాడు. ప్రపంచ సంపదలు ఎన్ని ఉన్నా జ్ఞాన సంపద మించిందే లేదని చెప్పి ఎలుగెత్తి చాటుతున్నాడు ఈ పత్రిజీ. ఈ సుశాల ప్రపంచంలో సుందర నందన వనంగా పిరమిడ్ ధ్యానాలయాలు నిర్మించిన వారి జీవితం అంతా ఆనంద మకరందమేనంటున్నాడు ఈ పత్రిజీ. ఏమిటి పిరమిడ్ల యొక్క విశిష్టత? మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ అంటే పూజ చేసే దేవాలయం కాదు, ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు. ఇది ఒక శక్తాలయం, ఇది ఒక విశ్వాలయం. ఈ పిరమిడ్ ధ్యానాలయాలు సకల మానవ కోటికి సంతోష నిలయాలు. ఇవి ప్రాణశక్తిని ప్రసాదించే యథార్థ దేవాలయాలు లాంటి. ఈ పిరమిడ్ ధ్యాన మందిరాల ద్వారాలు ఎల్లప్పుడూ తెలుసుకునే ఉంటాయి. అవి ఏ కొందరి కోసమో కాదు, ఇవి అందరి కోసమే. ఎవరైనా ప్రవేశించవచ్చు, ఎవరికి నిషేధం లేదు. కులాలకు అక్కడ కుర్చీలు ఉండవు, మతాలకు మన్ననలు లేవు, గోత్రాలకు గౌరవాలుండవు, జాతులకు జాగా ఉండదు, వేష భాషలకు అక్కడ వేతనాలు ఉండవు. ఇక్కడ ఎన్నో భాషలు ఉండవు. ఇక్కడ వినిపించేది, అనిపించేది ఒకే భాష, అదే ప్రేమ భాష. మందిరం పవిత్ర ధ్యాన మందిరం. ఇక్కడ నేర్పేది, నేర్చుకునేది ఒక్కటే, అదే ధ్యానం, ధ్యానం, ధ్యానం మాత్రమే. మరి ఏం తెలుపుతుంది ధ్యానం? కలిగిస్తుంది అధ్యయన జ్ఞానాన్ని, తెలుపుతుంది ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని.
జీవనయానంలోని ఒడిదుడుకులను అధిగమించి దైవయానం చేయిస్తుంది ధ్యానం. మన ప్రవృత్తులంటిని ప్రశాంతపరిచి మనసు కల్పిస్తుంది ధ్యానం. ఉన్నది నీవే అని తెలిపేదే జ్ఞానం, నీతో కలిసి ఉండటమే ఈ ధ్యానం. వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి, ఇది జీవిత ధర్మం. పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం, ధ్యానమే జీవితానికి అందం, పిరమిడ్ ధ్యానం విశ్వానికి అందం. ధ్యానాలు ఎన్నో ఉన్నాయి. పిరమిడ్ ధ్యానం దీని గొప్ప విశిష్టత సపరేట్. ఆశలతో కూడినది దేహ సంబంధం, ఆశయాలతో కూడినది ఆత్మ సంబంధం, ధ్యానంతో కూడింది జీవిత మకరందం. ఇది అందరినీ ఏకం చేసే ప్రేమ బంధం. ధ్యానమే మన కండ, పడవ మనపై సమస్యల బండ. ధ్యానం చేస్తే మనసు ఖాళీకుండా, జీవితం నిండుకుండా, సమాజంలో మన బంగారు కొండ. ధ్యానం చేయటానికి ఉండదు మీకు వీలు. ధ్యానం చేస్తే వంగుతాయి మీ అందరి కీళ్ళు. ధ్యానం చేస్తే జరుగుతుంది ఏదో మేలు, అందుకే పలకాలి ధ్యానానికి జేలు. ధ్యానానికి ఉండదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది మీ అందరిలో బూజు. దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటారు ప్రతిరోజు. క్షణమైన వెలగదు పచ్చిగడ్డి, వెలిగినా క్షణమునదు చుచుబుడ్డి. సాధిస్తే చివరి వరకు ఉంటుంది ధ్యాన బుద్ధి. అన్ని విద్యల కల్లా ఆధ్యాత్మికతే గొప్ప, లేదేది ఇలలో ఆత్మ విద్య కన్నా గొప్ప, ఉండదు ఈ లోకంలో ధ్యానం కన్నా గొప్ప. కలల ప్రయాణం మెలకువ వరకు, అలల ప్రయాణం తీరం వరకు. మెలకు వస్తే కలలు ఏమైనా ఉంటాయా? అలాగే అలలు కూడా తీరం వరకే వస్తాయి, తర్వాత ఆగిపోతాయి. అలాగే ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు. పెళ్లికి ముందే ప్రేమలన్నీ, పెళ్ళైన తర్వాత ప్రేమ లేదు, దోమ లేదు. అలాగే కలల ప్రయాణం మెలకు వరకు, అలల ప్రయాణం తీరం వరకు, ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు, ధ్యాన ప్రయాణం జీవితాంతం వరకు. మేము చేస్తున్నామండి ధ్యానం, సంవత్సరం చేస్తున్నామండి, 2 ఏళ్ల నుంచి చేస్తున్నామండి, మాకు అవసరం లేదండి, సరిపోయిద్దా? ఎప్పటిదాకా ఉండాలి ధ్యానం? జీవితాంతం వరకు ఉండాల్సిందే. అలాగే శ్వాసలు పెరిగితే ఆయాసం, శ్వాసలు తగ్గితే పాయసం. ఇకపై ఉండదు నీరసం, ప్రతి పని సునాయాసం. చూసారా శ్వాసలు ఎంత అద్భుతమేవో. శ్వాసలు పెరిగితే ఆయాసం, శ్వాసలు తగ్గితే పాయసం లాగా ఉంటుంది అన్నమాట. మరి జీవులందరికీ కావాలి ఆహారం, మనుషులందరికీ కావాలి ధ్యానం. సమస్త జీవులకి ఆహారం ఉంటే చాలు, కానీ మనుషులందరికీ కూడా ధ్యానం కావాల్సిందే. అందుకే ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సంకల్ప శక్తిదాయిని, సత్యజ్ఞాన ప్రసాదిని అని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని సూచీకరించి కేవలం 4 మాటల్లో ఈ ప్రపంచానికి పంచుతున్నటువంటి గురువు కాని గురువు, ఋషి కాని ఋషి, ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనటంలో ఏమాత్రం సందేహం లేదు. మరి అటువంటి అద్భుతమైనటువంటి ఆ మహాగురువు చెంతన చేరటం నా జన్మల పుణ్యఫలంగా భావిస్తూ, అయితే మరి నేను మొట్టమొదటి నుంచి కమ్యూనిజ భావాలతో గురువులంటే బాగా ఎంతో వ్యతిరేకత, బాగా మరి గురువుని బాగా ద్వేషించేవాడిని. స్వామీజీలు గురువులు అంటే బాగా వ్యతిరేకత అండి.
అంతటి వ్యతిరేకించినటువంటి ఆ గురువుని మొట్టమొదట ఒకసారి అనుకున్నాను, ఈ గురువు ఛాయలకు కూడా రాకూడదు మళ్ళీ అని అనుకున్నా. ఈ ముఖం కూడా చూడకూడదు అని చెప్పి నేను అంతగా వ్యతిరేకించా. ఈ మధ్య నా చేత ఒక బుక్ రాయించాడండి. ఆ పుస్తకం మానస సరోవర్ అనే పేరుతోనే రిలీజ్ అయింది. ఇంచుమించు 5 వేదికల్లో 5 చోట్ల రిలీజ్ చేసి దాదాపు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, రష్యా ఇవన్నీ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా 3 దేశాలు కూడా పంపించాడు. ఆయన చేతి మీద ఎంతో మందికి పుస్తకాలు అందజేశాడు. ఒకసారి పేరవరంలో క్లాస్ జరుగుతున్నప్పుడు అందరం సభా వేదిక మీద కూర్చున్నప్పుడు, ఏమిటోనయ్యా నా పరిస్థితి ఎవరో చెప్పుకోవాలో అర్థం కావటం లేదు అన్నాడు చాలా దీనంగా. అందరు ఆశ్చర్యపోయారు. ఏంటి సార్ అన్నాడు. ఏం చెప్పమంటావయ్యా, ఏం చెప్పమంటారు, ఈ రామిరెడ్డినేమో పుస్తకం రాయబాయ్ అంటే నా వల్ల కాదు అన్నాడు. ఎవరేం చేయగలరు, నాకు అన్ని తెలుసు, నువ్వు ఎందుకు మొదటి రాయి అన్నాను. తీరా నెలల తర్వాత ఆ పుస్తకం నా చేతిలో పడేసి, మీరే రాయమన్నారు కదా, మీరే రాశాను, మీరే దిద్దండి, సర్దిద్దుకోండి అన్నట్టుగా నా ముఖాన పడేసిపోయాడు. సరే ఏం చేస్తాం, నేనే రాయమన్నాను కాబట్టి తప్పదురా అని చెప్పి దాన్ని కరెక్షన్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసి చూశాను. అందులో నా రకరకాల తిట్టిపోసాడయ్యా. ఎంతగా ద్వేషించాడు, ఎంతగా వ్యతిరేకించాడు అన్ని దాంట్లో రాశాడు. అంటే నన్ను తిట్టిన తిట్లు, ఆయన ఒత్తులు, పొల్లులు, కామా, ఫుల్ స్టాప్లు అన్ని నేను సరిదిద్దాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రావటం న్యాయమేనా అని చెప్పి ఆ రకంగా జోగ్గా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నేను ఏది రాసుకోలేదండి, ఏ విషయాన్ని కూడా రాయలేదు. అయితే అంతగా వ్యతిరేకించినటువంటి ఈ పత్రిజీని ఈ రోజు మరి ఇంతగా ఆరాధించుతున్నాను దేనికి అనేది ఒక 3 నిమిషాల్లో చెప్పేసి ముగించుతామమ్మా. ఏమ్మా, నేను టైం కూడా దగ్గరికి వచ్చింది కాబట్టి. ఓకే సార్. ఒకసారి మా మిత్రుడు అడిగాడు, ఏమయ్యా చిన్నతనం నుంచి స్వామీజీలు, గురీజులను బాగా వ్యతిరేకించేవాడివి, అలాంటిది అసలు ఈ పత్రిజీ మాయ ఎలా పడిపోయావు, ఏం మాయ చేశాడు నిన్ను అని చెప్పి అడిగాడు. అప్పుడు నన్ను పరిశీలించుకుని, నిజమే ఆయన అన్నదాంట్లో అబద్ధం లేదు, మరి నన్ను ఏం మాయ చేశాడు ఈ పత్రిజీ, ఎలా ఇంటికి లోబడిపోయాను అని చెప్పి పరిశీలించిన తర్వాత ఆయన మాయలో లీలల్లో నాకు గుర్తు వస్తున్నాయి, చెప్తానండి. ఈరోజు న్యాయమో అన్యాయమో చెప్పండి మీరు. ప్రపంచ సంపద ఎన్ని ఉన్నా ధ్యాన సంపద మించింది లేదని చెప్పి ఎలిగి చాడుతున్నటువంటి ఈయన, ఈ ధ్యానం చేయటానికి ఇల్లు వదలాల్సిన పని లేదు, అన్యాలకు పరుగులు తీయాల్సిన అవసరం అంతకంటే లేదు. నువ్వు ఉన్న చోటే ఉండి ధ్యానం చేసి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే కాదు, ఈ ప్రపంచాన్ని కూడా ఉద్ధరించవచ్చని చెబుతున్న ఒక యుగకర్త ఈ పత్రికను తెలుసుకున్నానండి. నీకు ఏ గురువు వద్దు, ఏ మతము వద్దు, నీలోనే నిరంతరం చేస్తూ ఎప్పుడు నీతోనే ఉండే శ్వాస గురువును పట్టుకో. దీని ద్వారా నీ అంతర్శత్రువైన మనస్సును కూడా జయించవచ్చు, నువ్వు అనుకున్న గమ్యం కూడా చేరవచ్చు అంటున్న ఓ సంచలన గురువే ఈ పత్రికను తెలుసుకున్నానండి. ఈ భూమి మీద శిష్యులు ఎవ్వరూ ఉండకూడదు, అందరూ గురువులుగా మారాల్సిందే అంటూ అక్షరం రాని అతి సామాన్యుడిని కూడా పిరమిడ్ మాస్టర్లుగా తయారు చేస్తూ ఏ శిక్షణ లేకుండా కేవలం ధ్యానం ద్వారానే కొన్ని లక్షల మంది మాస్టర్లు తయారు చేసిన ఓ ఆధునిక గురువే ఈ పత్రికను తెలుసుకున్నానండి. హింస చూడు, హంస పక్కడు, హింసను వదలండి, హంసను శాసన పట్టుకోండి అంటూ, జంతువదను మాంసాహారాన్ని మానండి అంటూ నిక్కచ్చిగా కరుకుగా మాట్లాడుతూ ప్రపంచంలో ఏ రక్షణ లేని పశు పక్షాదుల స్వేచ్ఛ కోసం ఉద్యమిస్తున్నాడు ఈ పత్రికను తెలుసుకున్నానండి. ఏ దేవుడు నిన్ను కాపాడడు, ఏ మతము నిన్ను ఉద్ధరించదు, ఏ స్వామీజీలను రక్షించరు, అసలు నువ్వే దేవుడివి, నీ గమ్యం నీ చేతుల్లోనే ఉంది. కృష్ణుడు చెప్పినట్లు నేను నువ్వే ఉద్ధరించుకోవాలి, బుద్ధుడు చెప్పినట్లు నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి అంటున్న ఓ అసామాన్యుడి పత్రికను కూడా తెలుసుకున్నానండి. సనాతన కుటుంబంలో పుట్టి ఎన్నో మూఢ విశ్వాసాలైనటువంటి విగ్రహారాధనలు,
జాతకాలు, వాస్తు సిద్ధాంతాలు, ఆఖరకు కర్మ కాండలను కూడా నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా, ధైర్యంగా ఖండిస్తున్న ఓ ఆధునిక ఆధ్యాత్మిక కమ్యూనిస్ట్ పత్రిక అంటే కాదంటారా మీరు? మా ఆధ్యాత్మిక కమ్యూనిస్ట్ కాదంటారా ఆయన? కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయా లేవు ఆయనకి? అందుకే నేను బాగా ఆకర్షితున్నాయని. పాదాభివందనాలు, పాదాభిషేకాలు చేయించుకోవటం గురువులకు స్టేటస్ సింబల్ గా మారినటువంటి ఈ రోజుల్లో ఏ గురువులు స్వామీజీలు నేను ఉద్ధరించరు. అసలు మారాల్సింది నీవేనంటూ ఒకవేళ ఎవరైనా సరే తన కాళ్ళకు మొక్కితే తిరిగి వాళ్ళ కాళ్ళకు మొక్కటం కూడా ఈ ఒక్క పత్రిజీకి చెల్లింది. ఈ పత్రిజీకి వైభవంగా ఉండాలన్నది లేదు, వైభోగాలు కావాలన్నది లేదు, పల్లకీలు అవసరం లేదు, పట్టు వస్త్రాల మీద మోజు లేదు, ఈయన దగ్గర ఏ రహస్యాలు కూడా లేవు. ఈ జీవితం అంతా తెరిచిన పుస్తకం. 1,00,000కు ఆధ్యాత్మిక గ్రంథాలకు పైగా చదివి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవసర పట్టి ప్రపంచంలో అందరికీ పంచుతున్నటువంటి ఈ పత్రిజీ ఓ నడయాడే లైబ్రరీ అంటే మీకేమైనా సందేహమా? 50,000 మంది పాల్గొన్న జ్ఞాన మహాసభలో ఎన్నో కెమెరాలు చూస్తుండగా బహిరంగ వేదిక మీద ఓ స్త్రీమూర్తి గురువు అనే భావనతో ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే అసభ్యమని, అశ్లీలమని మీడియా గగ్గోలు పెడుతుంటే మానం మధురం, అవమానం మధురం అంటూ మౌనంగా సాక్షి స్థితిలో ఎన్నో రోజులు గడిపిన గరళ కంటి పత్రిక అంటే కాదంటారండి? ఈనాడు ఆధ్యాత్మిక స్కూల్లో ఎన్నో సంపదలు పోగేసుకుంటూ ఎన్నో సంస్థలు స్వామీజీలు గురించి చూస్తుంటే పిచ్చి వాళ్ళ నాయన, పిచ్చి వాళ్ళలారా, ఎంతమంది ప్రజల అభిమాన సంపదలు నాకున్నప్పుడు అసలు నాకు ఏ సంపదలు అవసరం లేదంటూ దేవిలో చిల్లికవ్వ కూడా ఉంచుకోవటానికి ఇష్టపడని సంసారిగా ఉంటూ సన్యాసిగా మారి మౌనంగా మొక్కలా ఎదిగిపోతున్న కీర్తి శక్తి ఈ పత్రిక అంటే కాదంటారండి? అలనాడు సోక్రటీస్ సత్యాన్ని చెబితే విషమిచ్చి చంపే లోకం. ఉద్ధరించాలని వస్తే జీసస్ ని సిలువ వేసింది కూడా ఇదిలే. అందరూ ఒక్కటే, మతాలు మనుషుల్ని విడదీయరాదని చెబితే షిరిడి సాయిబాబాని రాళ్లతో కొట్టింది కూడా ఈ లోకంలోని వారే. అహింస సత్యాన్ని బోధిస్తే గాంధీజీని కాల్చి చంపింది కూడా ఈ సంఘమే. కానీ ఈ మహానుభావులందరూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి కొన్ని కోట్ల జన హృదయాలలో గుడులు కట్టించుకున్నారు. మరి ఇందుకు ఏ మాత్రం మినహాయింపు కాదండి ఈ పత్రిజీ. మరి ఇన్ని రహస్యాలు తెలుసుకున్న నేను ఈ పత్రిజీ మాయలో పడిపోవడం సమంజసమో కాదో మీరే చెప్పాలి సార్. అవునా? తప్పనిసరిగా మరి ఎంతవరకు సమంజసం మీ మాటల ద్వారా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.